ఇది బుల్డోజర్ జస్టిస్ గురించి సుప్రీంకోర్టు స్పందించింది. యాక్చువల్లీ బుల్డోజర్ అనేది ఒక పెద్ద మోడల్ గా మారిపోయింది. ముఖ్యంగా యూపీ నుంచి మొదలైంది. బుల్డోజర్ బాబా అని చెప్పి కరెక్టే. ఇది ఎందుకు చేశారు? అది కాకుండా రైల్వే ల్యాండ్లో ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే పబ్లిక్ ప్లేసెస్ ఆ ప్రాపర్టీని మీరు నోటీస్ ఇవ్వకుండానే కొట్టేయచ్చు. గత ప్రభుత్వాలేమో పర్మిషన్లు ఇచ్చాయి, ట్యాక్సులు కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, అన్నీ చేస్తూ ఇప్పుడు సడన్ గా వచ్చి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? లంచం ఇవ్వకుండా మీకు ప్రాపర్టీ మీరు హైడ్రా గురించి అడిగారు. హైదరాబాద్లో యాక్చువల్లీ 100% ఇల్లీగల్. అది రేరా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా రేరా వాళ్ళు? తిరుమల లడ్డు కల్తీకి గురైందా లేదా అనే ఒక అంశం ఒకవైపు ఉన్నప్పుడే ఇంకోవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడడము నిజంగా అద్భుతంగా స్వాగతించాల్సిన విషయము. అసలు ఇది సినిమా స్క్రిప్టా లేకుంటే ఆయన నిజంగా చేస్తున్నా అంటే నేను చెప్పాను, అట్లీస్ట్ ఈ దేశంలో ఒక మనిషి అని ఉన్నాడు కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి. కరెక్ట్, ఎవరు లేరు. బికాస్ గట్స్ ఉండాలి సాయి గారు. నేను ఇంకేం చెప్తలేను. జగన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి బుకింగ్లు అమ్మేటోడు, నా దగ్గర వచ్చి అడిగేటోడు, సురేష్ గారు శ్రీవారి బుకింగ్ తీసుకుంటారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? ఓ మై గాడ్, ₹1,00,000 సురేష్ గారు అంతే ఆఫర్ చేస్తున్నాం స్పెషల్ మీకోసమే అని. ఏదో బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నాడు. మేము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సెషన్స్లోనే వక్ఫ్కి సంబంధించి బిల్ పాస్ చేయబోతున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. హిందువులు చెప్పుకుంటారు కానీ హిందూ దేవుడు ల్యాండ్ అమ్ముకుంటున్నారు వీళ్ళు. బీజేపీ హెస్ డిసైడెడ్ ఇది వక్ఫ్ బోర్డ్ని స్క్రాప్ చేయబోతున్నా. డెఫినెట్లీ చేయాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 114వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి. సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. NH ప్రైమ్ లాగిన్ అయ్యారా? NH ప్రైమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, నేషనల్ స్టెప్ ని కావచ్చు, NH టీవీని కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాము. ఫస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు, ఇది బుల్డోజర్ జస్టిస్ గురించి సుప్రీంకోర్టు స్పందించింది. యాక్చువల్లీ బుల్డోజర్ అనేది ఒక పెద్ద మోడల్ గా మారిపోయింది. ముఖ్యంగా యూపీ నుంచి మొదలైంది. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా బుల్డోజర్లు కనిపించిన పరిస్థితి. ఇజ్రాయెల్, హమాస్, ఆ ఏరియా, గాజా స్ట్రిప్, వీటిల్లో కూడా. సో బేసికల్లీ ఈ బుల్డోజర్ జస్టిస్ ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. అండ్ ఏదైనా సరే ఏదైనా యాక్టివిటీస్ జరిగితే, ఏదైనా ఉంటే కనుక బుల్డోజర్ న్యాయం అనేది సరికాదు అనేది సుప్రీంకోర్టు చెప్తున్న మాట. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అండ్ ఈవెన్ మన తెలంగాణలో కూడా ఇప్పుడు హైడ్రా వ్యవహారం కూడా ఇందులో ఉంది కాబట్టి, ఇప్పుడు లైక్ బుల్డోజర్ తోటి సడన్ గా ఇళ్లను కొట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా మంది బాధితులు రోడ్ల మీదకి వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి దీని గురించి మీరేం చెప్తారు? సాయి గారు, దానికన్నా ముందు డిస్కషన్లో వెళ్లే ముందు ఒక చిన్న మీరు చెప్పిన దాని ప్రకారం NH ప్రైమ్లో ఒక బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అని ఒక స్టోరీ రాబోతుంది. చాలా మంది అడుగుతారు కానీ కొలాచల్ ఎక్కడ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాచల్ అనేది ముందు ట్రావెన్కోర్ డైనాసిటీలో ఉండే. అది యాక్చువల్లీ ఇప్పుడు కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో ఉంది, కేరళలో. 1739 there was a battle of కొలాచల్ between the Dutch East India Company and మార్తాండవర్మ, రూలర్ ఆఫ్ ట్రావెన్కోర్ రాజు. దాన్ని ఇట్ ఇస్ మిలిటరీ క్రానికల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్స్ ఇన్ హిస్టరీ అండ్. అప్పుడు డచ్ అనేది చాలా పవర్ఫుల్ ఉండే. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు రాలేదు, చిన్నగా ఉన్న అక్కడెక్కడ. కానీ డచ్ వాజ్ రూలింగ్ సిలోన్, ఇండోనేషియా, మొత్తం ఏషియా మొత్తం డచ్ వాళ్ళ చేతిలో ఉండే. మన దగ్గర కూడా భీమ్లీ వైపు మీకు తెలుసు డచ్ సెటిల్మెంట్ ఉండే అక్కడ. ఇప్పుడు కూడా వాళ్ళకి సెమెట్రీ ఉంది అక్కడ, డచ్ సెమెట్రీ. సో దాని గురించి ఒక స్టోరీ చేస్తున్నాం, స్టోరీస్ దట్ మ్యాటర్ అని NH ప్రైమ్లో. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ని మార్తాండవర్మ డచ్ని ఓడించిన తర్వాత డచ్ కింగ్డమ్ మొత్తం పడిపోయింది. భారతదేశంలో ఒకటే కాదు, సిలోన్, ఏషియా మొత్తం. ఓకే. దాంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైకి వచ్చింది. ఆ బ్యాటిల్ కాకపోతే డచ్ వుడ్ హావ్ రూల్డ్ ఇండియా, నాట్ బ్రిటిష్. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీవే, సో ప్రేక్షకులకు ఎందుకు చెప్తున్నా అంటే NH ప్రైమ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మీరు చెప్పినట్లు సాయి గారు చాలా
తక్కువ అమౌంట్ సబ్స్క్రైబ్ చేయడానికి, రోజుకి ₹1 అంతే కదా. సో దాని ప్రకారం ఇట్లాంటి స్టోరీస్, అది కాకుండా చాలా మటుకు మిగతా తెలుగులో స్టోరీస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడొచ్చు. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు ద డెమాలిషన్, బుల్డోజర్ బాబా. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక టైటిల్ ఇచ్చారు బుల్డోజర్ బాబా అని చెప్పి. కరెక్టే. ఇది ఎందుకు చేశారు అది ఫస్ట్ మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పక్కన, జడ్జ్మెంట్ ఇంకా రాలేదు, దే ఆర్ గోయింగ్ టు గివ్ డైరెక్షన్స్ వాళ్ళ వ్యాఖ్యలు. వాళ్ళేమన్నారంటే కోర్టులు చెప్పిన మాట మళ్ళీ ఆర్డర్లో రావాలని ఏం లేదు. ఆల్రెడీ జస్ట్ తుషార్ మెహతా గారు చెప్పారు, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, దీన్ని మాఫియా మిస్యూజ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ మాఫియా మీ ఇన్స్ట్రక్షన్స్ని మిస్యూజ్ చేస్తారు అనగానే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే, వితౌట్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్, లేక్ బెడ్స్, గవర్నమెంట్ ల్యాండ్, అది కాకుండా రైల్వే ల్యాండ్లో ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే పబ్లిక్ ప్లేసెస్, ఆ ప్రాపర్టీని మీరు నోటీస్ ఇవ్వకుండానే కొట్టేయచ్చు. సో మీరు హైడ్రా గురించి అడిగారు, హైదరాబాద్లో మూసీ మీద ఉన్న దానికి యాక్చువల్లీ 100% ఇల్లీగల్ అది, దానికి ఎవరికి నోటీస్ ఇష్యూ చేయక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న 2 bedroom కూడా ఛాలెంజ్ చేయవచ్చు ఎవరైనా వెళ్ళి కోర్టులో. ఎందుకంటే మీరు ఏ బేసిస్ మీద 2 bedroom హౌసెస్ ఇస్తున్నారు, 2 bedroom హౌసెస్ ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రజలకి ఇవ్వాలి అనేది, వాళ్ళకి ఎక్కడా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఈ డెమాలిషన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఇల్లు ఉన్నాయా, మిగతా ఎక్కడైనా ఇల్లు ఉంటే వాళ్ళకి దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. సో ఈ బుల్డోజర్ బాబా జస్టిస్ సిస్టమ్ ఎట్లా వచ్చిందంటే, దాని తర్వాత మధ్యప్రదేశ్లో మొదలైంది, యూపీ నుంచి మొదలై అది రాజస్థాన్కి వెళ్ళింది, ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళింది, చాలా మటుకు ఈవెన్ వీ సా దట్ ఇన్ గుజరాత్ ఆల్సో. ఈ మాఫియా, సాయి గారు మనకు తెలుసు యూపీలో పెద్ద పెద్ద మాఫియాలు ఉండే, వాళ్ళు ఏం చేస్తారంటే కిడ్నాప్ చేస్తారు, డాక్టర్లని, పెద్ద పెద్ద ఇంజనీర్లు, బిజినెస్ వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి కోట్లు ర్యాన్సమ్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ డబ్బులు ఎక్కడైనా పెట్టాలి కదా సాయి గారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళేం చేస్తున్నారంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా వెళ్ళి కబ్జా చేసుకుని దాని మీద బిల్డింగ్లు కట్టేస్తుండే, కమర్షియల్ కాంప్లెక్స్లు, అది ఈ డబ్బులంతా. ఎందుకంటే బ్లాక్ మనీ, దాంట్లో ట్యాక్స్ ఎవరు కట్టలేదు, ర్యాన్సమ్లో వచ్చింది ఎవరికి తెలియదు. సో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయనకు తెలిసిపోయింది ఈ మాఫియా ఇట్లా ఉన్నారని చెప్పేసి, ఆయన ఫస్ట్ మాఫియానే ఖతం చేసేసారు. కార్లు, ఎస్యూవీలు పల్టీ కొట్టడం మొదలుపెట్టింది, ఎన్కౌంటర్ కావడం మొదలుపెట్టింది. కరెక్ట్. ఒకడు పంజాబ్ జైలు నుండి పట్టుకొస్తున్న వాడిని చంపేశారు, ఒకడు కోర్టు నుంచి బయటకు వెళ్ళగానే 2 చంపేశారు మాఫియా వాళ్ళని. ఇదన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళ ప్రాపర్టీ అక్కడే ఉండిపోయింది, ఎక్కడుంది అక్కడ ఉంది. సో వీళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంకా ఆ ప్రాపర్టీని. సో ఆ ప్రాపర్టీని కొట్టేస్తే మళ్ళీ వీళ్ళకి రెవెన్యూ సోర్స్ ఉండదు ఈ మాఫియా వాళ్ళ ఫ్యామిలీకి. ఇదే సిస్టమ్ ఇంకో డిఫరెంట్ మోడ్లో ఇజ్రాయెల్ వాడతారు సాయి గారు. ఇప్పుడు తక్కువ పడదు, ముందు ఇజ్రాయెల్లో సూసైడ్ బాంబింగ్ చాలా జరిగేది. అంటే గాజా వైపు నుంచి, వెస్ట్ బ్యాంక్ నుంచి వచ్చి సూసైడ్ బాంబింగ్ చేస్తుండే. దాని తర్వాత వాళ్ళు ఒక స్ట్రిక్ట్ పాలసీ పెట్టారు, పెద్ద ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ వాల్ని బ్రీచ్ చేసి October 7th రోజు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 1 year కాబోతుంది October 7th ఈ మండేకి. సో ఆ సూసైడ్ బాంబర్స్ ఇల్లు, వాడు సూసైడ్ బాంబ్ చేసుకుని బ్రెయిన్ వాష్ చేసి, వీళ్ళు నువ్వు పైకి వెళ్తావు, హూరీలు ఉన్నారు పైన నీకోసం వెయిట్ చేస్తున్నా చెప్పగానే ఆడెళ్ళి సూసైడ్ బాంబ్ చేసుకుంటాడు, చనిపోతాడు. కానీ వాళ్ళని చేస్తుండే ఇజ్రాయెల్ వాళ్ళు, ఈ ఫ్యామిలీ ఈడ ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ ఇల్లే పలగొట్టేస్తుండే, మొత్తం లెవెల్ చేసి పడేస్తుండే. అవును. సో సూసైడ్ బాంబింగ్ చాలా తగ్గిపోయింది, ఇమ్మీడియట్గా పడిపోయింది సూసైడ్ బాంబింగ్. ఏది వారానికి ఒక జరుగుతున్నది, అసలు 2 నెలలకు 3 నెలలకి, ఇప్పుడు అసలు సంవత్సరం నుంచి కూడా సూసైడ్ బాంబింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, నేను పోయినా కరెక్టే కానీ మా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా అని భయం వచ్చింది. ఆ భయం ఉండాలి సాయి గారు. కరెక్ట్. చాలా ఇంపార్టెంట్, ఆ భయం ఉండాలి. అండ్ దట్ ఈస్ వాట్ భయం మంచిదే. డర్ అచ్చాయ్ అంటారు చూడండి హిందీలో. అదే భయం యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకొచ్చారు. నువ్వు నీ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు, నిన్ను చంపేసిన తర్వాత కూడా ఆ బిల్డింగ్ ఉండకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ కేసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంచెం ఓవర్ అయిపోయింది, అది కూడా మనం కన్సిడర్ చేయాల్సింది. రేపిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, రేప్ చేసి మర్డర్ చేశాడు చిన్న పాపని, వాడిని మీరు కోర్టుకు తీసుకెళ్తే వాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాతనే వాడి మీద శిక్ష పడుతుంది. అప్పుడు దాకా వాడు బెయిల్ తీసుకొని బయట కూడా వచ్చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తాడు వాడు అట్లాంటిది. సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే, మధ్యప్రదేశ్లో కూడా వీళ్ళ దగ్గర కూడా మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సాయి గారు, మన దగ్గర హైదరాబాద్లో కూడా ఇల్లీగల్ చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నంబర్ 1 ఈవెన్ హైదరాబాద్ కూడా. కానీ మిగతా స్టేట్స్ కూడా అంతే, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతున్నారు. సో ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ డెమాలిష్ చేసి పడేస్తున్నారు. సో దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టారు, మీరు చేయకూడదు, మీరు లీగల్ పాలసీ ఫాలో చేయాలండి. మీరు లీగల్గా వెళ్తే ఆ ఇల్లు అక్కడే ఉండుతుంది, ఏం కాదు. వాళ్ళకి నోటీస్ ఇష్యూ, వాళ్ళు కోర్టుకి వెళ్తే స్టే ఆర్డర్ తీసుకుంటారు. ఆ స్టే ఆర్డర్ నెక్స్ట్ 15 సంవత్సరాల దాకా అట్లనే ఉండిపోతుంది. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ని సుప్రీంకోర్టు ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేస్తున్నారు దీంతో.
కానీ మనం ఇంకా చూడలేదు ఫుల్ డైరెక్షన్ రావాలి. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, మీరు హైడ్రా గురించి రేజ్ చేశారు కాబట్టి, హైడ్రా అనేది ఒక రకంగా స్పిరిట్ అద్భుతమైంది. ఒక రకంగా చెరువుల్ని కాపాడుకోవాలి, ఈ నాలాలు లేకపోతే ఇవన్నీ ఆక్రమణలకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా మళ్ళీ మనం ప్రభుత్వం తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే బికాస్ వాటర్ లెవెల్ కావచ్చు, దాన్ని బఫర్ జోన్లో ఉన్న వాటిని ఆక్రమణలు తొలగించడం అనేది దాన్ని ఎవరు కాదన్నారు. కాకపోతే సమస్య ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు చాలా మంది ఇదే ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇండ్లు, కొన్ని సంవత్సరాలుగా పట్టాలిచ్చిన భూములు, ఓకే, ఇండ్లు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలేమో పర్మిషన్లు ఇచ్చాయి, ట్యాక్సులు కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, అన్నీ చేస్తూ ఇప్పుడు సడన్ గా వచ్చి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పెద్ద క్వశ్చన్ మార్క్. సాయి గారు, దీంట్లో ఫస్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫాల్ట్. మీరు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మన దగ్గర ఏసీబీ ఉంది కదా సాయి గారు, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. మొన్న దాకా ఆనంద్ గారు దాని హెడ్ ఉండి, ఇప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినారు. ఏసీబీ ఇక్కడున్న జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళది, వీళ్ళ అసెట్స్ని సీజ్ చేయాలి సార్. ఫస్ట్ వాళ్ళ అసెట్స్ ఏంటి చూడండి. ఎందుకంటే వీళ్ళందరూ లంచాలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. మీరే బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళండి, ఆన్లైన్ అంటారు, బీపాస్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ లంచం ఇవ్వకుండా మీకు ప్రాపర్టీ, మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేరు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ తీస్తే కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ మొన్న మెడ్చల్ కొంపల్లి డ్రైవింగ్ అక్కడికి వెళ్తే, ఆర్టీఏకి వెళ్తే అక్కడ కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందంట. సో నేను అదే అడుగుతున్నాను, లంచం ఇచ్చే కదా అంతా చేసింది సాయి గారు, ఆ డబ్బులు ఎక్కడుంది? భయం ఉండాలి. ఈ ప్రాబ్లం ఏమవుతుందో, రిటైర్ అయిపోయింది అంటారు. రిటైర్ అయితే ఏమవుతుందండి? కొంతమంది అయితే చనిపోయి ఉంటారు. ఇప్పుడు దాకా 20 సంవత్సరాల ముందు పర్మిషన్ వచ్చి మంచిగా ఉన్నాడో లేదు కూడా తెలియదు. వీళ్ళ అసెట్స్ ఫస్ట్ చెక్ చేయాలి, వీళ్ళ అసెట్స్ సీజ్ చేయాలి. ఒక్కొక్క చిన్న చిన్న జిహెచ్ఎంసీలో పనిచేసిన వాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి సాయి గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎక్కడి నుంచి సంపాదించారు? పిల్లల్ని బయట పంపించి చదివిస్తున్నారు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? యూ హ్యావ్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఎట్ ద రూట్. మీరు చెప్పింది కరెక్టే, రూట్స్లో. మన దగ్గర కూడా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎవడు పోతాడు? లైన్లో నిలబడతాడు, మళ్ళీ డబ్బులు ఇస్తే నాకు వచ్చేస్తుంది కదా, 2000 పడేద్దాం. మనం తప్పు కూడా ఉంది దాంట్లో. మనం వీఆర్ అవర్ ఎంకరేజింగ్ లంచం ఇవ్వడం అనేది. సో దాని తర్వాత మీరు మిగతా తప్పు పట్టలేరు. సో మీకు తెలుసు, మీరు కడుతున్న ఇల్లు ఇల్లీగల్ అని తెలిసి కూడా, చెరువులో ఇల్లు కడుతున్నారని తెలిసి కూడా మీరు కట్టలేదు. అట్లా కూడా కాదు, తెలియకుండా ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు అన్నది కరెక్టే సార్, అంటే ఇల్లు కట్టేటప్పుడు తెలవడము అదంతా ఒకటే. బేసికల్లీ ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఎవడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వాడు ఏం చూస్తాడు, ఇది మనకు రిజిస్ట్రేషన్ అవుతుందా అవ్వదా, అవ్వాలంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో కట్టారా లేదా, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి అన్నింటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్, వాటెవర్ ఏదో ఒకటి, ఈ అప్రూవల్ ఉందా లేదా, ఇవి చూస్తారు. కానీ ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉందా అనేది కూడా ఇప్పుడు కొత్త క్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అని కూడా ఎత్తుక్కోవాలేమో. ఇప్పుడు చెక్ లిస్ట్ లోకి అది కూడా వచ్చింది. మామూలుగా సగటు మధ్యతరగతి జీవి కొనుక్కునేటప్పుడు, ఇల్లు కొనుక్కునేటప్పుడు చూసుకునే చెక్ లిస్ట్ లో ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కూడా కంపల్సరీ అంటున్నారు. సాయి గారు, పంజగుట్ట, బేగంపేటలో మొత్తం నీళ్ళు నిండిపోతుంది వర్షం పడితే, మీకు తెలుసు. కరెక్ట్, చెరువులాగా అయిపోతుంది. ఎందుకంటే దాని కింద నుంచి పెద్ద ఒక డ్రైన్ ఉండే, ఇక్కడ హుసేన్ సాగర్ లేక్ కనెక్ట్ చేసేది. అది ఒకటి మీరు బేగంపేట వైపు ఉంది, మయూర్మాగ్ వైపు ఉంది, ఒకటేమో ఇక్కడ ఉంది. దీని మీద వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కరెక్ట్. మళ్ళీ ఏమంటారు, మా ఇంట్లో నీళ్ళు వచ్చిందంటారు. అరే, ఇల్లు వాటర్కి పాలసీ ఉంది, వాటర్కి ఎవరు డైరెక్ట్ చేయలేరు. వాటర్ ఎక్కడికి వెళ్తుంది అంటే, లోవెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది నీళ్ళు. సెల్లార్లో నీళ్ళు వచ్చేస్తున్నారు. మీరు 3 నెలలు 3 ఫ్లోర్ సెల్లార్ తవ్వారో నీళ్ళు అక్కడికే వస్తుంది, కింద నుంచి వస్తుంది నీళ్ళు. నిన్న ఒక బిల్డింగ్కి వెళ్ళాను నేను, సోమాజిగూడలో. -3లో చూస్తే నీళ్ళు మొత్తం నిండిపోయింది, ఆల్మోస్ట్ టైర్ దాకా నీళ్ళు ఉన్నాయి. ఏంట్రా అంటే, సార్ నీళ్ళు కింద నుంచి వస్తుంది సార్ అంటున్నాడు. బయట నుంచి వచ్చే నీళ్ళు కూడా కాదు, వర్షం పడి చెరువులోకి వెళ్ళే నీళ్ళు కింద నుంచి వస్తుంది. సో మీరు చెప్పిన మాట కరెక్ట్ సాయి గారు. కొనుక్కుంటున్నప్పుడు ఎవరు తెలియదు. ప్రాబ్లమ్ ఇస్, మీరు ఒక రియల్ ఎస్టేట్ దగ్గర వెళ్ళారు సాయి గారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు. వాడు ఎప్పుడైనా చెప్తాడా మీ దగ్గర, సాయి గారు ఇది ఇల్లీగల్, మీరు కావాలంటే కొనుక్కోండి అని చెప్తారా? చెప్పడు కదా. వాడు అంటాడు, వాడు ఫుల్ బ్రోషరు, కలర్ఫుల్ బ్రోషరు, అది ఇది హోర్డింగ్లు, ఏవీలు. ఇక్కడ మన దగ్గర కొన్ని ప్రింట్ పబ్లికేషన్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మీటింగ్స్, హెచ్ఐసిసిలు అక్కడిక్కడ పెట్టేసి రియల్ ఎస్టేట్ వెంచర్స్ అమ్ముతారు. రేరా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా రేరా వాళ్ళు? దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్. సాయిగా రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ జిహెచ్ఎంసి.
అంటే అట్లీస్ట్ మున్సిపల్ ఏరియాస్లో. దాని తర్వాత మన దగ్గర డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నారు, మనకు తెలుసు కొంపల్లి కానివ్వండి, బండల్గూడ కానివ్వండి, మిగతా ఉన్నారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఇవాళ దాకా మీరు పేపర్లో పబ్లిష్ చేశారా లేదా వాళ్ళ పేర్లు, ఎవడెవడు ఎంత పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఇల్లు పలగొడుతున్నారు కదా ఇల్లు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని అరెస్ట్ చేయండి, ఒక్కరిని అరెస్ట్ చేయండి చాలు, తెలిసిపోతుంది దాంతో. వాళ్ళ అసెట్స్ సీజ్ చేయండి, వాళ్ళకి భయం ఉండాలి, లాకర్ సీల్ చేయండి వాళ్ళది, అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది సార్. ఇప్పుడు చేసిన దానికి ఏం చేయలేము, అయిపోయింది. హైదరాబాద్లో 4,000 నుంచి 5,000 చెరువులు ఉండే, ఇప్పుడు 200 కూడా లేవు. ఒక చెరువు ఇంటర్ కనెక్టెడ్ ఉండే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టించారు. ఎందుకంటే టు చెక్ ద ఫ్లో ఆఫ్ మూసీ వాటర్. ఇప్పుడు మూసీ ఒక డ్రైనేజ్ లాగా అయిపోయింది సాయి గారు. వీళ్ళు పెద్ద సాబర్మతికి వెళ్ళి మోదీ గారు చూసినట్టు కేటీఆర్ గారు వెళ్ళారు, మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళ టీం వెళ్ళారు, అందరు వెళ్ళారు. కానీ మోదీ గారు చేపించింది, మోదీ గారికి విజన్ ఉండే, మోదీ గారు క్లీన్గా చేపించారు దాన్ని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెలెక్టివ్. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిపించారు, ఎవరు ఖర్గే గారు పిలిపించి యాక్షన్ తీసుకోకూడదు, ఆపేసేయండి పని అని చెప్పేసి అయిపోయింది, ఫినిష్డ్. ఇంకా మూసీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లో వచ్చింది, పాస్ పెట్టేశారు, 1 నెల పాటు ఏం జరగకూడదు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది, నిన్న ఒక తెలుగు పేపర్లో ఎక్కడో చదువుతున్నాను నేను, యాక్చువల్లీ నిజాలు ఏంటో మనకు తెలవాలి. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి దీన్ని ప్రాజెక్ట్ ఉంది కదా, చాలా ఐ మీన్ చాలా పెద్ద నెంబరే ఉంది, 1,00,000 కోట్ల పైనే దానికి 1,50,000 కోట్లు ఉంది. సో ఆ కాంట్రాక్ట్ ఏదో రాబర్ట్ వాద్రాకి ఇవ్వాలనుకుంటున్నారు, అందుకోసమే ఇదంతా కూడా ఆగమేఘాల మీద చేస్తున్నారని ఒక కథనం, ఒక పేపర్లో వచ్చిన కథనం. ఇది నిజమేంటో అబద్ధమేంటో మనం చూడాలి, తర్వాత తెలుస్తుంది. సో అంటే బేసికల్లీ నిజానికి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే, మీరు కూడా జర్నలిస్ట్ కదా సార్, చాలా సంవత్సరాల కింద మీరు చూస్తున్నారు కదా, ఏదైనా ఇంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఏదైనా రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటే మహా అయితే కొంచెం దాని వెనకాలకు వెళ్తే అర్థమైపోయేది. ఇప్పుడు ఎట్లా ఉందనంటే, ఎవడు ఏ మాఫియాకి లాభం చేస్తున్నాడా, లేకపోతే ఎవరికి లాభం చేస్తున్నాడో తెలియని, ఏ విదేశాలకు లాభం చేస్తున్నాడా ఏంటో అర్థం కాని ఒక పరిస్థితిలోకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల నిర్ణయాలు లేదా రాజకీయ పార్టీల వైఖరులు కనబడుతున్నాయి. సో ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయో దీంట్లో తెలియదు. ఇవాళ హైడ్రా ఇవాళ మనకు కనబడుతోంది, ఇంకా దానికి వెనకాల ఇంకేందో అర్థం కాదు. ఇవాళ ఒక ఆయన నా దగ్గర వచ్చి, సార్ నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను, ఐ వోంట్ మెన్షన్ ద ఏరియా ఎందుకంటే ఆ ఏరియాలో మేయర్ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఓకే సార్ బిల్డింగ్ కడుతున్నాను సార్, ఒక దానికి కట్టినప్పుడు పక్కనోడు వచ్చి గొడవ చేస్తున్నాడు, లీగల్గా నేను పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. పర్మిషన్ ఎట్లా వచ్చిందంటే, నేను మేయర్కి వెళ్ళి ఇన్ని లక్షలు ఇచ్చాను సార్, ఆ ఏరియా మేయర్, జిహెచ్ఎంసీ కాదు పక్కన మేయర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చాను సార్, మేయర్ కట్టుకోమన్నారు, కట్టేసుకున్నాను, ఆమె పర్మిషన్ కూడా ఇచ్చేసింది. ఆలోచించండి కరప్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుందని. మళ్ళీ మీరు అడుగుతున్నారు పర్మిషన్ ఎవరు ఇచ్చారని. మేయర్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సాయి గారు. మనం దీనికన్నా ముందు చూస్తాం, బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్తో ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 4-5 years ago. ఇల్లీగల్ బిల్డర్స్ ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఐఎమ్ నాట్ టేకింగ్ బొంతు రామ్మోహన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఇచ్చిన పర్మిషన్లో మేయరు, డెప్యూటీ మేయరు, కార్పొరేట్లు ఎంత డబ్బులు తీసుకున్నారో అని ఒక ఇన్వెస్టిగేషన్ ఉండాల్సింది. ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, బొంతు రామ్మోహన్ గతంలో జిహెచ్ఎంసీ మేయర్, ఇప్పుడున్న విజయలక్ష్మి, వీళ్ళందరూ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేసారు వితౌట్ అన్ ఎక్సెప్షన్. ఒకటే సైడ్ లో ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడ కరప్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టాప్. రేవంత్ రెడ్డి గారు మేబీ హిస్ వే ఆఫ్ చేస్తున్న పని నీట్గా క్లీన్గా చేస్తున్నారు, కరెక్ట్, నేను దాన్ని మెచ్చుకుంటాను ఆయన్ని. కానీ కరప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాటమ్ నుంచి కాదు పట్టేది, టాప్ లెవెల్ నుంచి పట్టాలి. మేయర్ ఎంత డబ్బులు తీసుకున్నారు? ఈ బిల్డింగ్కి 3 floors పర్మిషన్ ఉన్న బిల్డింగ్కి 5 floors ఎట్లా ఇచ్చారు పర్మిషన్? 3 -3 -4 మీరు సెల్లార్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? చూస్తున్నాం చాలా బిల్డింగ్స్లో. ది స్ట్రక్చరల్ స్టెబిలిటీ వెళ్ళిపోయింది. సాయి గారు మొన్న ఒక ఇంజనీర్ గారితో కూర్చున్నాను నేను, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, ఇన్ఫాక్ట్ హీ హెస్ గాట్ సంగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఆయనతో కూర్చున్నాడు, ఆయన చూపిస్తున్నారు ఒక వైపు నుంచి బిల్డింగ్లు తవ్వుతూ కింద పడిపోతున్నాయి మట్టి అంతా, పక్కన బిల్డింగ్ కూడా కిందకి వచ్చేస్తుంది. సో ఆయన స్పెషలైజేషన్ అది, దట్ ఈ ప్రొటెక్ట్స్ దిస్ బిల్డింగ్స్, ఆ ఫ్లోరింగ్ ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన, అంటే ఒక టెక్నాలజీ యూజ్ చేసి. ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ దాకా తవ్వుతారు, అది ప్రాబ్లం. -3 -4 ఏంటి సాయి గారు, ఎక్కడ, వేర్ విల్ ఇట్ ఎండ్? నీళ్ళు లేవు. ఇప్పుడు ట్యాంకర్లు నడుస్తున్నాయి, ఈ వర్షాకాలంలో కూడా ట్యాంకర్లు నడుస్తున్నాయి హైటెక్ సిటీ వైపు. ఎక్కడ మీరు ఎక్కడిని తెచ్చుకుంటారు? డ్రైనేజ్ ఎక్కడ వస్తుంది? 60 అంతస్తుల బిల్డింగ్ అంటున్నారు, ఎక్కడండి 60 అంతస్తుల బిల్డింగ్కి డ్రైనేజ్ ఎక్కడ? నీళ్ళు ఎక్కడ? ఏ కండిషన్ లేకుండా వీళ్ళు చేస్తున్నది. గుడ్ థింగ్ ఇస్ రియల్ ఎస్టేట్ డిమాండ్ హైదరాబాద్లో పడిపోయింది, అది మంచిది. 50% డౌన్ ఇప్పుడు.
విచ్ ఇస్ వెరీ గుడ్. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆర్టికల్ 50% డౌన్ ఉండాల్సింది. ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలకు వచ్చే ఫ్లాట్లు 50 లక్షలు 60 లక్షలు వచ్చే ఫ్లాట్లు సడన్గా 1 crore 1.2 crores. ఈ గ్రీడ్ ఫర్ మనీ ఇదే మనం మళ్ళీ బుల్డోజర్ బాబాకి తిరిగి వస్తున్నాం మనం. ఇక్కడ కమ్యూనిటీని టార్గెట్ చేయట్లేదు. అదే ఈవెన్ చెప్పారు మొన్న జరిగిన డెమాలిషన్లో కూడా యూపీలో more than 50% డెమాలిషన్ జరిగింది హిందూస్ది. కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళని చెప్పారంటే ముస్లిమ్స్ ఇల్లు కొడుతున్నారు, ఇల్లు పొలా కొడుతున్నారు అని చెప్పేసి. సో తుషార్ మెహతా గారు ప్రూఫ్ చూపించారు. లుక్ దిస్ అప్పుడు సుప్రీంకోర్టు చేంజ్ చేశారు. ఓకే, ఎస్ ఇట్ విల్ బి ఫర్ ఆల్ కమ్యూనిటీస్. ఓకే, సివి ఆనంద్ గారు ఇచ్చిన ఆర్డర్ లాగా కాదు, ఏది డీజే పెట్టకూడదు ఫర్ రిలీజియస్ ప్రొసెషన్స్ అని. మనకు అందరు తెలుసు ఏ రిలీజియన్ని టార్గెట్ చేస్తున్నారని. కరెక్ట్, డీజేస్ ఆపాలి, ఇట్స్ పెయిన్ఫుల్ థింగ్, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు హైడ్రా గురించి చెప్పినా కానీ ఏ గురించి చెప్పినా కానీ హైడ్రా ఇప్పుడు ఏమంటున్నారు, ఆక్యుపై చేసే బిల్డింగ్లు మేము ముట్టమంటున్నారు. సరే పేదోళ్ళని పక్కన పెట్టండి, పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు మీరు? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, 2 కోట్లు 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి తెలియదా కొంటున్నప్పుడు ఇది ఇల్లీగల్ ఉందని? డెఫినెట్గా దీన్ని కోర్టు కూడా ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఐరానీ ఏమంటే సాయి గారు, ఇది స్టార్ట్ చేసింది తెలంగాణ హైకోర్టు, మీరు చెరువులు ఖాళీ చేపియండి అని చెప్పి. ఇప్పుడు అదే హైకోర్టు ఏమంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఇట్స్ డైకాటమీ నో సిచ్యువేషన్ అనమాట. సో బుల్డోజర్ బాబా వీల్ వెయిట్ ఫర్ ద ఫర్దర్ ఆర్డర్, మేబీ నెక్స్ట్ నేషనల్ రౌండప్లో మనం డిస్కస్ చేయొచ్చు. కానీ దే షుడ్ బి యూనిఫామ్ పాలసీ. కానీ మాఫియాని మళ్ళీ మనం పైకి రానియకూడదు. ముంబైలో ఛోటా రాజన్, దావూద్ ఇబ్రాహిం వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసింది రియల్ ఎస్టేట్. ఆల్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఇల్లీగల్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది, యూపీలో కూడా అదే జరుగుతుంది, మిగతా ప్లేస్లో కూడా. పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టేది రియల్ ఎస్టేట్ మీద, కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టుకుంటారు. సో సమ్వేర్ అలాంగ్ ద వే దర్ షుడ్ బి ఎ లా. మొత్తం ఎవడైనా కానీ మనం తీసేసేయాలి. సుప్రీం కోర్ట్ ఆల్సో షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం ఆంధ్రప్రదేశ్లో లడ్డూకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే లడ్డూ కల్తీ జరిగిందనే అంశానికి సంబంధించిన పెద్ద చర్చ అయితే జరుగుతుంది నేపథ్యంలో. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సిట్ విచారణ ఇప్పుడు నిలిపివేస్తున్నట్లుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అండ్ సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న టైం సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దీని మీద ఇద్దరు కూడా అంటే అటు తెలుగుదేశం ఇటు వైసీపీ మధ్య మళ్ళీ వాగ్యుద్ధం నడుస్తూనే ఉంది. సో తిరుమల లడ్డు కల్తీకి గురైందా లేదా అనే ఒక అంశం ఒకవైపు ఉన్నప్పుడే ఇంకోవైపు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే కోణంలో అదే లక్ష్యమని చెబుతూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఒక అడుగు వేశాడు ముందుకి. నిజానికి చెప్పాలంటే ఒక రీజనల్ పార్టీని నడిపే వ్యక్తి, ఒక సినిమా స్టార్ సనాతన ధర్మం గురించి మాట్లాడడము నిజంగా అద్భుతంగా స్వాగతించాల్సిన విషయము. సో ఇట్లాంటి స్టెప్ తీసుకొని ఆయన తిరుపతిలో వారాహి సభను ఏర్పాటు చేయడము అండ్ ఇవన్నీ మనకు తెలుసు. సో ఏపీలో జరుగుతున్న ఈ లడ్డు కేవలం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే ఎస్ లడ్డు మాత్రమే కాదు ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడాలి. ధర్మాన్ని పరిరక్షించే విషయంలో అనేక గొడవలు ఉన్నాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా దాడులు జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి మనం అడ్రస్ చేయాలనేది నా ఉద్దేశం, మా దీక్ష ఉద్దేశం అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఒకసారి మీరు ఏపీ ఈ లడ్డు వ్యవహారం గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సుప్రీంకోర్టు కూడా కొంచెం అబ్జెక్షన్ చేశారు. పొలిటికల్ కామెంట్స్ ఎందుకు అని చెప్పేసి. అవును, పొలిటికల్ కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి గారి మీద కూడా చూసాం. సుప్రీంకోర్టు కవిత బెయిల్ కేసు వచ్చినప్పుడు వెన్ యూఆర్ అ చీఫ్ మినిస్టర్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎమ్మెల్యే, మీరు ఎంపీ కాదు, యూఆర్ అ చీఫ్ మినిస్టర్. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మెజర్డ్గా మాట్లాడాలి. సుప్రీంకోర్టు అడిగిన అదే సీక్వెన్స్ నేను కూడా ఒక వీడియోలో 2-3 డిబేట్లు కూడా చెప్పాను మిగతా ఛానల్స్లో కూడా. ఏంటంటే ఇది కాంట్రాక్ట్ మేలో ఫైనలైజ్ అయింది, మేలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ఇంటర్ఫియర్ చేయకూడదని ఒక రూల్ ఉంది. చేశారా లేదా అది ఇంకో ఇష్యూ. నెక్స్ట్ జూన్లో ఫస్ట్ మిల్క్ వచ్చింది, పాలు వచ్చింది అంటున్నారు, గీ రాలేదంటున్నారు, ఏఆర్ డైరీ వాళ్ళే అంటున్నారు. అది వచ్చింది, దాన్ని వీళ్ళు వాడుకున్నారు. నెక్స్ట్ గీ వచ్చింది ఎప్పుడు, జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో. అది సెన్సరీ టెస్టింగ్లో ఫెయిల్ అయింది. సెన్సరీ టెస్టింగ్ అంటే స్మెల్ చేసి చూస్తారు, ఫెయిల్ అయింది. టెస్టింగ్కి పంపించారు. జూలై ఐ థింక్ 12వ తారీఖు 17వ తారీఖు 2 శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్ వచ్చింది, దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి రిటర్న్ పంపించారు. ఆ ట్యాంకర్ అక్కడే ఉండే రిటర్న్ పంపించేశారు. ట్యాంకర్ని వాడుకోలేదు, మనకు తెలియదు కూడా వాడుకున్నారా దీనికన్నా ముందు చేశారా మనకేం తెలియదు. బికాస్ టీటీడీ అనేది పెద్ద ఒక ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు క్లీనప్ చేయాల్సింది టీటీడీ. నేను అది చెప్తాను, వీల్ కమ్ టు దట్ సబ్జెక్ట్ లేటర్. ఎనీవే,
సో అక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్లో జూలై ఎండింగ్లో 27th దానికన్నా ముందు 25th దానికన్నా ముందు 22nd షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు ఏఆర్ డైరీ వాళ్ళకి, ఇట్లా మీరు ఎందుకు కల్తీ చేశారని చెప్పేసి. షోకాస్ నోటీస్ రిప్లై వచ్చిందా లేదా తెలియదు మనకి, వాళ్ళు డెఫినెట్లీ నో అని చెప్తారు. దాని తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఏం చేశారని సుప్రీంకోర్టు అడిగారు. నేను కూడా అదే ప్రశ్న అడిగాను దీనికన్నా ముందు. మీ దగ్గర ఆల్మోస్ట్ 2 నెలల టైం ఉండే, మీరు ఏం చేశారు 2 నెలల్లో? అట్లీస్ట్ భక్తులకైనా కొంచెం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలండి. లుక్, మేము లడ్డూలు వాడలేదు, మీరు లడ్డూలు తిరుమల లడ్డు తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదని ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్గా హీ షుడ్ హావ్ సెడ్ దట్ వుడ్ హావ్ గివెన్ లాట్ ఆఫ్ రీఅష్యూరెన్స్. ద ప్రాబ్లం ఏమైంది, సాయి గారు నేను తిరుమల లడ్డు తీసుకొస్తే సాయి గారు 10 సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు తినాలనా వద్దా అని చెప్పేసి. ముందైతే ఇమీడియట్గా తీసుకుంటారు ఎవరైనా కానీ తిరుమల లడ్డు అనగానే, ఆ స్మెల్తోనే వచ్చేస్తుంది అది. కానీ మనం పవన్ కళ్యాణ్ రోల్కి వద్దాం. సాయి గారు ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ ఒక 3 ఛానల్స్లో, రీజనల్ ఛానల్స్ ఇంక్లూడింగ్ మలయాళంలో మాట్లాడాను. మలయాళం వాళ్ళు అడుగుతున్నారు నన్ను, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రకాష్ రాజ్ని ఈజ్ టేకింగ్ హిమ్ ఆన్ హెడ్ ఆన్ చేస్తున్నారు కదా, అసలు ఇది సినిమా స్క్రిప్టా లేకుంటే ఆయన నిజంగా చేస్తున్నారంటే నేను చెప్పాను, అట్లీస్ట్ ఈ దేశంలో ఒక మనిషి అని ఉన్నాడు కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి. కరెక్ట్, ఎవరు లేరు. బికాస్ గట్స్ ఉండాలి సాయి గారు. నేను ఇంకేం చెప్తలేను. అంటే సనాతన ధర్మం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రమే మాట్లాడాలన్న దాంట్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళంతా అంతే కథ అంతే. సో దాన్ని ఒక తమాషగా చేసేసారు. మన అందరికీ తెలుసు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పారు. అవును, ఓకే, కర్ణాటకలో ఉన్న కొన్ని మినిస్టర్స్ ఏం చెప్పారు, రాహుల్ గాంధీ ఏం చెప్పారు, మన అందరికీ తెలుసు. సడన్ గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు డైనమిక్స్ మారిపోయింది సాయి గారు. ఇంకేం పర్ఫెక్ట్, ఈజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అగైన్. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ స్టార్. ప్రకాష్ రాజ్కి భయం ఎక్కడ వచ్చిందంటే, ఆయన సినిమాలు రిలీజ్ కావాలి కదా, రేపు షూట్ చేసిన సినిమాలు తెలంగాణలో ఆంధ్రాలో రిలీజ్ కావాలి కదా, ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ కర్ణాటక. ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ సినిమా థియేటర్లు తగలబెడితే ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. సో సినిమాలు ఆగిపోతుంది. ఎవరు ప్రకాష్ రాజ్ సినిమాలు. సో దిస్ వార్నింగ్ ఈజ్ ఆల్సో ఫర్ ఉదయనిధి స్టాలిన్. తమిళ సినిమాలో #1 కింగ్. ఆయన పర్మిషన్ లేకుంటే ఒక్క సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేరు, మీరు ప్రొడ్యూస్ కూడా చేయలేరు. వాళ్ళ సినిమా కంపెనీ త్రూనే అన్నీ వెళ్ళాలన్నమాట. సడన్గా బ్రేక్లు పడ్డాయి అక్కడ కూడా. ఐ థింక్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ గుడ్. ఆయనకు కొంచెం అడ్వైస్ ఇచ్చే కొంచెం మంది ఉంటే ఇంకేం చెప్పాలంటే, దీన్ని ఒక లాజికల్ ఎండింగ్ దాకా తీసుకెళ్ళాలి, విచ్ ఇస్ వాట్ ఐ టాక్డ్ అబౌట్ టీటీడీ. ఫస్ట్ టీటీడీ క్లీనప్ చేయండి. టీటీడీలో పొలిటీషియన్స్ పెట్టకండి, మొత్తం పొలిటీషియన్. మనకు తెలుసు దీనికన్నా ముందున్న బోర్డులో తెలంగాణ నుంచి కొంతమంది కేసీఆర్ గారు పంపించారు, ఆంధ్ర వైపు నుంచి నింపేశారు. రిమూవ్ ఎవ్రీబడి, ఓన్లీ ప్రొఫెషనల్స్ని పెట్టండి. ఎందుకంటే టీటీడీ దగ్గర ఇన్నఫ్ డబ్బులు ఉంది సాయి గారు. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టండి, పే దమ్ శాలరీస్, నో ప్రాబ్లం. సేవా ఫ్రీగా చేస్తున్నాడు, సేవా ఫ్రీగా చేయమని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ ఆ సిస్టమ్ తీసుకురావాలంటే ప్రొఫెషనల్స్ ఉండాలి సాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పొలిటీషియన్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ నా పాకెట్ ఎట్లా నింపాలని చూస్తాడు, అంతే. నేను ఇక్కడ ఉన్నాను, నేను చెప్తున్నాను సాయి గారు, జగన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి బుకింగ్లు అమ్మేటోడు, నా దగ్గర వచ్చి అడిగేటోడు, సురేష్ గారు శ్రీవారి బుకింగ్ తీసుకుంటారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? ఓ మై గాడ్, ₹1,00,000 సురేష్ గారు, అంతే ఆఫర్ చేస్తున్నాను స్పెషల్ మీకోసమే అని. ఏదో బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నట్లు. నేను అడిగాను, మీరు తిరుమల మీరు ఈ మాట చెప్పారంటే ఎవరెవరని మీరు వెంబడి పడతారు. చెప్పిన మనిషికి కొడుతుంది, ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతా, ఆయనకు తెలిసిపోతుంది. నేను అడిగిన మాట ఇదే, ఆ దేవుడు ఉన్నారు కదా అక్కడ, ఆ దేవుడినైనా మీరు కొంచెం మెచ్చుకోవాలి కదా. మీరు ఏంటండి ఏదో, ఐ కెనాట్ ఈవెన్ థింక్ శ్రీవారి. నేను లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు యాజ్ అ మీడియా పర్సనే నాకు బుకింగ్ 2 రోజుల తర్వాత వచ్చింది నార్మల్ దాంట్లో. నా లక్ ఏంటంటే నాకు శ్రీవారి దర్శనం వచ్చింది ఆ రోజు, అది లక్. ఇంకోటి అది ఎవరో క్యాన్సిలేషన్తో నాకు వచ్చింది. కానీ ఇక్కడ అమ్ముకుంటున్నారు విపరీతంగా. అది కూడా చెప్తున్నాడు, ఎన్ఆర్ఐలకు అమ్మండి, వాళ్ళకి ₹1,00,000 అంటే చాలా తక్కువ అమౌంట్, ఇది ఎప్పుడో చాలా రేర్గా దొరుకుతుంది, ఇంకా కళ్యాణోత్సవం కూడా ఉంటుంది, అది కూడా అరేంజ్ చేస్తాను కావాలంటే. మీరు ముందు మనం రూమ్ల కోసం రికమెండేషన్లు అడిగేటోళ్ళం, ఇక్కడ సేవలే అమ్ముకుంటున్నారు. సో ఇట్ హాస్ బికమ్ ఎ కమర్షియల్ వెంచర్. డబ్బులు ఎంత సంపాదించో, అది కరుణాకర్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అక్కడ టీటీడీలో. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, ఎవరైనా. పొలిటీషియన్స్ని ఫస్ట్ తీసేది. పవన్ కళ్యాణ్ షుడ్ టేకప్ దట్ ఇనిషియేటివ్. మీరు ఎవరైనా రెడీ నడిమిట్లేదు, రూమర్ వచ్చింది మన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన్ని చైర్మన్గా పెడుతున్నారని చెప్పేసి, చేయండి, నో అబ్జెక్షన్. అట్లీస్ట్ ఒక కొంచెం క్లీన్ రికార్డ్ ఉంటుంది. ఒకటి పొలిటికల్ కనెక్షన్ ఆయన కూడా ఉంది, కానీ స్టిల్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు, మీరు చెప్పింది కరెక్ట్. యాదాద్రి గురించి ఎవరు మాట్లాడతారండి, సింహాచలం గురించి ఎవరు మాట్లాడతారు, భద్రాచలం గురించి ఎవరు మాట్లాడతారండి,
అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడ ఎవడు నెయ్యి కొంటున్నాడో, అది ఏ ప్రోడక్టో, ఎక్కడ కంపెనీ ఏం తెలియదు. మన ఫోకస్ అంతా తిరుమల మీద వెళ్ళిపోయింది. చిన్న టెంపుల్స్ గురించి, చిన్న కూడా కాదు, బిగ్ టెంపుల్స్, దాని గురించి చిన్న టెంపుల్ పక్కన పెట్టేసేయండి, అయిపోయింది. అక్కడ మీరు పులిహోర తింటున్నప్పుడు పులిహోర ఏంటి, ఎవరు తయారు చేస్తారో మనకు తెలియదు, లడ్డూలు ఎవరు తయారు చేస్తారో, ఏం వాడారో మనకు తెలియదు. ఇది ఒక కాన్ఫిడెన్స్ సిస్టంలో రావాలంటే గుడిలు భక్తులకు ఇవ్వాలండి. టెంపుల్ షుడ్ గో బ్యాక్ టు ద డివోటీస్. ఫస్ట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. వల్లీశ్వర్ గారు ఒకే ఒక అద్భుతమైన మాట చెప్పారు సార్. యాక్చువల్లీ నేను మీరు ఏంటంటే, ఆలయాలు బాగుండాలి అని అంటే ధార్మిక విశ్వాసాలు కలిగిన వ్యక్తులు ఉండాలి అక్కడ. మన సింపుల్ హిందూ ధర్మాన్ని ఆచరించేవాడు, పాప భీతి ఉన్నవాడు, పాప భీతి నిజానికి పుట్టుకతోనే పాపలం మేమంతా అనుకునే లెక్క కాదు, పాప భీతి ఉన్నవాడు, పాపము పుణ్యము ఉన్నవాడు ఉండాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ అబాలిష్ చేయాలండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అబాలిష్ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. చెప్తాను సాగర్, ఐ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ అయ్యప్ప టెంపుల్ బొలారం, ఓల్డెస్ట్ ట్విన్ సిటీస్ లో, తెలంగాణలో ఓల్డెస్ట్ 1962-64 సెటప్ చేసిన టెంపుల్ అది. ఆ టెంపుల్ నేను 5-10 years ముందు, 7 సంవత్సరాల ముందు సడన్ గా ఒకరోజు ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. ఏం నోటీస్ లేదు, ఏం లేదు. టేక్ ఓవర్ చేసుకుని, ఎందుకంటే టేక్ ఓవర్ చేసుకున్నా అంటే, ఎవరో మీ మీద అంత కంప్లైంట్ ఇచ్చారండి, వీళ్ళంతా కరప్షన్ ఇక్కడ అది ఇది అని చెప్పి మాకు అసలు డబ్బులే లేదు ఇక్కడ, కరప్షన్ ఏంటి, చిన్న గుడి అది, అక్కడ ఓన్లీ ఆ సీజన్, మండలకాల సీజన్లో ఏమైనా రెవెన్యూ ఉంటుందంటే, ఫస్ట్ ఏం చేశారు తెలుసా సాయి గారు, హుండీ ఓపెన్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి వచ్చిన దానికోసం, హుండీ కోసం. దాని తర్వాత ఆయన తెలిసిపోయింది, ఈ హుండీలో డబ్బులే లేవురా, చాలా తక్కువ ఉంది డబ్బులు, టెంపుల్ ఏం చేసుకుంటారు. 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వీ ఫాట్ అ లీగల్ బ్యాటిల్ ఆల్ ద వే టు ద హైకోర్ట్. లాస్ట్లో మమ్మల్ని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు, డిఫెన్స్ ఎస్టేట్ వాళ్ళు ఆడుకున్నారు మమ్మల్ని. వాళ్ళతో మాకు టెంపుల్ రిటర్న్ వచ్చింది. మాతో వాళ్ళు చెప్పారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్కి దీంట్లో రోల్ లేదని చెప్పేసి. ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసేసి భక్తులకి మంచి ప్రొఫెషనల్ మెన్, హై స్టాండింగ్, వల్లీశ్వర్ గారు చెప్పినట్ల, దీ షుడ్ హ్యావ్ పీపుల్ లైక్ దట్. పెద్ద కమిటీలు ఏం అక్కర్లేదు, 4-5 మంది ఉన్న ఒక ట్రస్ట్ ఫామ్ చేసి, అన్ని పెద్ద గుడులు ఒక డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద గుడి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుందాం, సింహాచలం యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఖమ్మంలో భద్రాచలం. ఆ టెంపుల్ కింద ఉన్న మిగతా డిస్ట్రిక్ట్లో ఉన్న చిన్న చిన్న గుడులన్నీ వాళ్ళు కాపాడుకోవాలి. కరెక్ట్. టీటీడీ ఓవరాల్ కాపాడుకోవచ్చు. టీటీడీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఆ టీటీడీకి వచ్చే డబ్బులు, దేవుడికి కిరీటాలు చాలా ఉన్నాయి సాయి గారు, దేవుడు విల్ నాట్ ఆస్క్ ఫర్ మోర్ కిరీటాలు, దేవుడికి చాలా. అది మీరు హాస్పిటల్ కట్టండి, స్కూళ్ళు కట్టండి, టీటీడీ పేరు మీద కట్టండి. ఎవరు అన్నట్టు ఆల్రెడీ చేస్తున్నారు తిరుమలలో, స్కూల్ కూడా మీరు నడిపిస్తున్నారు అక్కడిక్కడండి. సో వీ షుడ్ ఎన్ష్యూర్, ఇప్పటి నుంచి ఏం జరగాలంటే, గుడి ఎక్కడ ఉందో ఆ గుడి భక్తుల దగ్గర ఉండాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని బంద్ చేసి దాని స్టాఫ్ని సెక్రటేరియట్ ఎక్కడైనా పంపించేసేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్, లేకుంటే ఇదే గీ కాంట్రవర్సీ ఇంకొక రూపంలో తర్వాత వస్తుంది సాయి గారు, చూస్తూనే ఉండండి. ఎస్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం సార్. ఒకసారి జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పోల్ టర్నౌట్ రికార్డు స్థాయిలో నమోదైంది, 69% నమోదైనట్టుగా తెలుస్తోంది. అండ్ 2023లో జరిగిన టెర్రర్ ఇన్సిడెంట్స్తో పోల్చితే, అంటే 2014తో పోల్చితే 2023కి తీవ్రవాద దాడులు, ఉగ్రవాద దాడుల సంఖ్య విపరీతంగా తగ్గింది. ఆల్మోస్ట్ 2014లో 222 టెర్రర్ ఇన్సిడెంట్స్ జరిగితే 2023కి వచ్చేసరికి 23 అంటున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ శాంతి భద్రతల పునరుద్ధరణ జరిగింది. జమ్మూ కాశ్మీర్ అంటే అల్లకల్లోలమని, ఒక విపరీతమైనటువంటి, అక్కడికి పోవాలంటేనే భయపడే రోజుల నుంచి ఈ రోజు అక్కడికి టూరిస్టులు కూడా రికార్డు స్థాయిలో వెళుతున్న మన నంబర్లు మనకు కనబడుతున్నాయి. అండ్ అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సరే, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తర్వాత సంగతి కానీ, బట్ ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి, ఎలక్షన్స్ గురించి అండ్ టెర్రర్ ఇన్సిడెంట్స్ తగ్గిన విధానం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఒక ఎలక్షన్లో అయితే ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ గెలిచిన ఎలక్షన్లో 4% ఓట్లు పడ్డాయి. 4%? అందులో వీడు గెలిచి ఎంపీ అవుతాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు. నేను ముఖ్యమంత్రి అంటాడు. అంటే 96% మంది ఓటు వేయలేదు. రాహుల్ గాంధీ ఏమంటాడు, బీజేపీకి 33% వచ్చింది అంటే మిగతా 67% మంది బీజేపీకి ఓటు వేయలేదు. అది రాహుల్ గాంధీ లాజిక్. ఇక్కడ 4% పెట్టి మీ ముఖ్యమంత్రి తయారు చేయించుకున్నాడు. సాయి గారు, ఈ ఫిగర్స్ లో కూడా చాలా ఎప్పుడు చెప్తారు కదా, ఫిగర్స్ డోంట్ లై అంటారు. అది కరెక్టే. 2014లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూస్తే, అంటే మోదీ గవర్నమెంట్ వచ్చింది 2014 అనుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు మోదీ గారు ఉన్నారు కదా జూన్లో, కానీ ఆయన వచ్చి చైర్ మీద కూర్చొని కొన్ని యాక్షన్ తీసుకునే దాకా డిసెంబర్ అయిపోయింది. 2014 to 2024 కంపారిజన్ చేసుకుందాం, ఇయర్ టు ఇయర్ కంపారిజన్ అంటారు, వై టు వై అంటారు. దాంట్లో
2014లో 222 ఇన్సిడెంట్స్ జరిగింది సాయి గారు. 2024 సెప్టెంబర్ దాకా ఇప్పుడు జరిగింది మొత్తం 23, అంటే 10%. ఓకే, బై డిసెంబర్ ఒక ఎక్స్ట్రాపులేట్ చేసి 15% అని పెట్టుకున్నాం. డిఫరెన్స్ చూడండి ఎంత పెద్ద ఎందుకు వచ్చిందంటే, ఇది ఫస్ట్ నిన్న కూడా ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లో మాట్లాడుతుందని చెప్పాను. జమ్మూ కాశ్మీర్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో, దానికన్నా ముందు కూడా తీసుకోండి, రాళ్ళు విసరడం అని జరిగింది ఎక్కడైనా? లేకుంటే వాళ్ళ దగ్గర ఫ్రైడే ప్రేయర్స్ కానీ మన దగ్గర ఓల్డ్ సిటీలు జరుగుతున్నట్లు అక్కడ కూడా రాళ్ళు కొడుతుండే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. బయటికి రాగానే రాళ్ళు కొట్టడం ఫస్ట్. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో రాళ్ళు విసరడం అక్కడ బంద్ అయిపోయింది, మొత్తం ఇండస్ట్రీ బంద్ అయిపోయింది. అది ఒకటి డిమానిటైజేషన్, రెండవది ఆర్టికల్ 370, థర్డ్ మోదీ గవర్నమెంట్ టఫ్ నామ్స్, సెక్యూరిటీ కానీ పోలీస్ కానీ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూసాం ఓల్డ్ సిటీలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా నుంచి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కానీ దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్స్ మళ్ళీ సెక్యులర్ పాలసీస్కి వెళ్ళిపోయి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది ఓల్డ్ సిటీలో. కానీ ఇప్పుడు కూడా ఫ్రైడే రోజు నేను మా ఇంటి అల్వాల్ నుంచి వస్తున్నప్పుడు ఫ్రైడే పొద్దున్న నుంచే యూ కెన్ సీ RIF వాళ్ళ వ్యాన్స్ వెళ్తూనే ఉంటుంది ఓల్డ్ సిటీకి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళది, వాటర్ క్యానన్ కానివ్వండి, టియర్ గ్యాస్ కానివ్వండి, మిగతా అన్నీ వెళ్తూనే ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఒక డ్రిల్ లాగా వెళ్తుంది అనమాట. ఎందుకు ఇట్లా జరిగిందండి? దాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి మన అందరూ తెలుసు, ఒక గవర్నమెంట్ వెరీ టఫ్ గవర్నమెంట్ మోదీ గారిది. మనం ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చాలా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు రోజుకి ఎక్కడ గ్రెనేడ్ పడుతుందో అని ఒక సెక్యూరిటీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంత కంప్లీట్గా వైపౌట్ కాలేదు సాయి గారు. కానీ ఈ 1/10 అయినప్పటికీ ఎలక్షన్ చూడండి 69% అనేది తక్కువ కాదు. మన హైదరాబాద్లో జరగలేదు సాయి గారు, ఇంత పీస్ఫుల్గా ఉన్న హైదరాబాద్లో అంత ఓట్లు పడలేదు. అంటే కశ్మీర్ వాళ్ళ ప్రజలు, ఎందుకంటే ఎప్పుడైనా కశ్మీర్లో ఈసారి ఐ థింక్ రెస్సాయి ఒక్కటే ఏరియాలో ఈ ప్రాబ్లం జరిగింది, ఎందుకంటే అక్కడ టెర్రర్ అటాక్స్ ఉండే, మీకు గుర్తుంది. దట్ ఈస్ ఓన్లీ డిస్ట్రిక్ట్ వేర్ ఐ థింక్ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. కానీ ఈ ఎందుకు తగ్గిందంటే డెఫినెట్గా సెక్యూరిటీ ఫోర్సెస్కి అప్పర్ హ్యాండ్ ఇచ్చారు. ఆర్మీ కానివ్వండి, CRPF కానివ్వండి, మిగతా రాష్ట్రీయ రైఫిల్స్కి చాలా మటుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్స్ ఉంది, లేదని లేదు. మీరు మన చూస్తుంటారు దోడా ఏరియాలో కానివ్వండి, మిగతా ఏరియాలో ఇప్పుడు కూడా అటాక్స్ జరుగుతున్నాయి. కానీ సాఫిస్టికేట్ అయిపోయారు. దే ఆర్ యూజింగ్ GPS కోఆర్డినేట్స్, శాటిలైట్ ఫోన్స్. ఎందుకంటే నార్మల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తే ట్రాక్ చేస్తారు, మన ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నట్లు చేసి కొట్టేస్తారు వాళ్ళు. సో కొంచెం మంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు టెర్రరిస్ట్. దే హావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు జరిగిన దాంట్లో దోడా అటాక్లు కూడా 2 నెలల ముందు ఎందుకు చేశారంటే ఎలక్షన్ ఆపడానికి ట్రై చేశారు. అప్పుడు ఎలక్షన్ అనౌన్స్ కాలేదు ఆ టైంకి. దే వాంటెడ్ టు స్టాప్ ద ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు ప్రూవ్ దట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు అసలు ఎలక్షన్ వద్దంటున్నారు, ఆర్టికల్ 370 మాకు వాపస్ కావాలంటున్నారు. కానీ 69% మంది బట్టి ఓటు చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు ఓటు చేస్తారు సాయి గారు చెప్పండి? సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్సెప్ట్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ జమ్మూ, నేను చెప్పినట్టు రెసాయ్ డిస్ట్రిక్ట్లో, మిగతా అన్ని ప్లేసెస్లో దెర్ హావ్ బీన్ వెరీ గుడ్ ఓటర్ టర్న్అవుట్. ఐ థింక్ అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు దట్ వీ విల్ కండక్ట్ ద ఎలక్షన్ అండ్ వీల్ షో దమ్ హౌ ఇట్ ఇస్ డన్ అనేది. సో రియాసీలో ఒక్కటే మనం చూసాం ఇన్సిడెంట్స్ ఉండే, టెర్రర్ అటాక్ ఉండే, చాలా పెద్ద బస్సు మీద దాడి జరిగింది, ప్యాసింజర్స్ 8 మంది చనిపోయారు రియాసీ. సో రియాసీలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి పక్కన పెడితే మిగతా ఓవరాల్ 2014 జరిగిన 200+ ఇన్సిడెంట్స్ 23 వచ్చింది. దాంట్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ సాయి గారు, ట్రాజిక్ స్టాటస్, ఇంట్రెస్టింగ్ అని చెప్పలేము మనం. సివిలియన్స్ అప్పుడు చనిపోయింది 2014లో 29 మంది ఉంటే 16 అయిపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ 47 మంది చనిపోయారు 2014లో, 2024లో అది 23 అయింది. దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈసారి కాశ్మీర్లో 4 చనిపోయారు. అంటే మనం మాట్లాడని చెప్పాలి, చనిపోయింది చెప్పకూడదు. మన సెక్యూరిటీ ఫోర్స్ మాట్లాడు 23 మంది జమ్మూలో వేర్ మాట్లాడు. దట్ ఈస్ బికాస్ ద ఫోకస్ ఆఫ్ టెర్రర్ హెస్ షిఫ్టెడ్ టు జమ్మూ నౌ. కాశ్మీర్ వైపు మొత్తం లీడర్షిప్ని కొట్టేశారు. మన ఇజ్రాయెల్ హెజ్బుల్లాని ఎట్లా ఖతం చేశారో మన వాళ్ళు కూడా అంతే ఖతం చేసేసారు. మొత్తం టెర్రర్ ఆపరేటివ్స్ వాళ్ళ లీడర్స్ని ఫినిష్ చేసేసారు. కరెక్ట్. కానీ టెర్రరిస్ట్ కిల్డ్ కూడా చూడండి, 2014లో ఆ టెర్రరిజం చాలా పీక్లో ఉన్నప్పుడు 110 మంది, ఇప్పుడు 45 మంది. దాంట్లో కాశ్మీర్లో 35 మందిని చంపారు సెక్యూరిటీ ఫోర్సెస్. సో దెర్ ఇస్ తగ్గిపోయారు, అక్కడ తగ్గిపోయారు. ఎందుకంటే ఎక్కువ మంది టెర్రరిస్టులు ఉన్నారు, టెర్రరిస్ట్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తగ్గిపోయింది టెర్రరిస్ట్ నంబర్స్ ఆఫ్ రిడ్యూస్. సెక్యూరిటీ ఫోర్సెస్ మాట్లాడడం తగ్గింది, టెర్రరిస్ట్ కూడా తగ్గిపోయింది, చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం సివిలియన్ డెత్ కూడా తగ్గింది, చాలా మంది తగ్గింది. సో గ్రెనేడ్ అటాక్లు తీసుకోండి, 2014లో 23 గ్రెనేడ్ అటాక్ జరిగింది, 9 IED అటాక్స్ జరిగింది, 41 హర్తాళ్ళు ఉండే. అసలు హర్తాళ్ళు ఇప్పుడు అసలు లేవు. 2024లో 0. సో దట్ ఈస్ ద డిఫరెన్స్.
సో అందరు చెప్తారు ఈ కశ్మీర్లో ఉన్న 4 డిస్ట్రిక్ట్ మనం చూస్తున్న 7 డిస్ట్రిక్ట్లో 4 కుల్గామ్, షోపియాన్, పుల్వామా అండ్ శ్రీనగర్, దీస్ ఆర్ ఆల్ హాట్ బెడ్స్ ఆఫ్ టెర్రర్ అని చెప్పొచ్చు ఒక టైం. కరెక్ట్. ఈసారి ఓటర్ టర్న్అవుట్ అక్కడ ఎక్కువ ఉండే. సో యూఆర్ సీయింగ్ ద డిఫరెన్స్ చేంజ్. ఈవెన్ జైల్లో ఉన్న ఇంజనీర్ బెయిల్ తీసుకొని పెరోల్ తీసుకొని వచ్చి బయట ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాడు బెయిల్ తీసుకొని. దట్ ఇస్ షోస్ ద డిఫరెన్స్. వీళ్ళందరూ ముందు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి తిరిగేటోళ్ళు యసీన్ మాలిక్ వాళ్ళతోని. ఇప్పుడు వీళ్ళందరూ దే కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్, దే యాక్సెప్టెడ్. సరే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ సాయి గారు. కానీ ద మెయిన్ థింగ్ ఇస్ వీళ్ళందరూ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కింద ఎలక్షన్లో పోటీ చేసి కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి వస్తారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా దర్ ఇస్ నో అదర్ ఆర్గ్యుమెంట్ నౌ. సో ఈ టెర్రర్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్న దాని ప్రకారం డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కూడా మొన్ననే ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కోగ్మండి విలేజ్లో ఒక టెర్రరిస్ట్ని చంపారనమాట. సో ఇట్స్ ఆన్ గోయింగ్. కంప్లీట్గా వైప్అవుట్ చేసని చెప్పలేము. ఇజ్రాయెల్ ఎట్లా సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందో మనం కూడా అంతే, కానీ ఇజ్రాయెల్ లెవెల్లో మనం లేవు. ఆ లెవెల్లో అంత లేదు ఇక్కడ. కరెక్ట్. ఓకే, బట్ ఆ లెవెల్లో రాకుండా చూసుకోవాలి మనం. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర. టెర్రరిస్ట్ ఏం చూసుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ వై నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆల్సో డిక్రీజింగ్ స్లోలీ నౌ. సో మనం కూడా వీ షుడ్ నాట్ లెట్ అవర్ గార్డ్ డౌన్ అట్ ద సేమ్ టైమ్ అండ్ కంటిన్యూ ద గుడ్ వర్క్. వీళ్ళు చెప్తారు స్టేట్హుడ్ అది ఇదని చెప్తారు. స్టేట్హుడ్ తర్వాత చూసుకుందామని అమిత్ షా గారు చెప్పారు. తర్వాత చూసుకుందాం. ఎస్, అమిత్ షా గారు ఇంకోటి కూడా చెప్పారు సార్. గుర్గావ్లో ఆయన ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తీసుకొస్తాము, అది మేము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సెషన్స్ లోనే వక్ఫ్ కి సంబంధించి బిల్ పాస్ చేయబోతున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. సో బేసికల్లీ మనం అనుకున్నాం లాస్ట్ కొన్ని నేషనల్ రౌండ్ అప్ ఎపిసోడ్స్ లో కూడా మనం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఈ ప్రతిపాదనలు ఏంటి, ఇప్పుడు రాబోయే బిల్ ఎలా ఉండబోతోంది, రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు వింటర్ సెషన్స్ లో వస్తే గనక ఎలాంటి పరిణామాలు మనం చూడబోతున్నాం? లేదండి సాయి, దీనికి సింపుల్ మెజారిటీ చాలు. అంతే, 1 నేషన్ 1 పోల్ లాగా 2/3 అక్కర్లేదు. ఓకే, సింపుల్ మెజారిటీ చాలు. దీంట్లో ఈజీగా పాస్ అయిపోతుంది. ఎన్డీఏ దగ్గర లోక్సభలో మెజారిటీ ఉంది, ఎన్డీఏ దగ్గర రాజ్యసభలో మెజారిటీ ఉంది. జేడీయూ ఓకే అన్నారు, నాయుడు ఓకే అన్నారు, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కాంగ్రెస్ వైపు నుంచి కూడా సపోర్ట్ వస్తుంది చాలామంది, అంటే ఎన్డీఏ వాళ్ళ ఇండియా అలయన్స్ నుంచి. అక్కడ కూడా కొంతమంది పార్టీస్ ఐదర్ బాయ్కాట్ చేస్తారు లేకుంటే అబ్సెంట్ చేసేస్తారు పోలింగ్ నడుస్తున్నప్పుడు ఆ రోజు పార్లమెంట్లో. సో వక్ఫ్ బోర్డ్ని వీల్ ఫిక్స్ ఇట్ అన్నారు అమిత్ షా గారు. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్ మెసేజ్ సాయి గారు. మనం వీఆర్ గెటింగ్ ఇట్ ఆల్ రాంగ్. మనం గుడిల గురించి మాట్లాడాం, గుర్తుందా సాయి గారు? గుడిల దగ్గర ఉన్న ల్యాండ్, ఐ కీప్ రిపీటింగ్ దిస్ టెంపుల్. మా విలేజ్ కేరళలో ఉన్న మా విలేజ్ కరువన్నూరు విలేజ్ నుంచి 6 కిలోమీటర్ దూరం కూడల్ మాణిక్యం క్షేత్రం అని ఉంది. నేను చాలాసార్లు చెప్పాను డిబేట్స్లో. ఇట్స్ ఓన్లీ భరత టెంపుల్ ఇన్ ఇండియా, బిగ్ భరత టెంపుల్, చాలా పాత టెంపుల్ అది. ఒక టైంలో ఆ గుడికి 75,000 హెక్టర్ల ల్యాండ్ ఉండే సాయి గారు, పొలాలు ఉండే మోస్ట్లీ 75,000 హెక్టర్ల ల్యాండ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 200 ఎకర్లు కూడా లేవు సాయి, మొత్తం కొట్టేశారు. మీరు ఒక్కవైపు వక్ఫ్ బోర్డ్ని కాపాడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, హిందూ గుడులు ఎందుకు కాపాడుకోలేదు మీరు? అది మన వాళ్ళు తప్పు కూడా, తప్పని చెప్పండి. ఈవెన్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు అమ్ముకున్నారు ల్యాండ్. మన దగ్గర కూడా అంతే సాయి గారు. చూడండి, సిటీలో ఉన్న 2-3 టెంపుల్స్ చెప్తాను మీకు, అమ్మేసుకున్నారు ల్యాండ్ వీళ్ళు. హిందువులు చెప్పుకుంటారు కానీ హిందూ దేవుడు ల్యాండే అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఇది మనం రిటర్న్ తీసుకోవాల్సింది. వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ వక్ఫ్ బోర్డ్ హిందూ గుడి నుంచి గుంజుకున్న ల్యాండ్ కూడా మనం రిటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే నౌ దేర్ ఇస్ అ లీగల్ ప్రొవిజన్ నౌ. ఇది డెఫినెట్లీ ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ థింగ్. ఈ ఆర్బిటరీ పవర్స్ చూడండి, మొన్న కూడా చూసాను, ఏదో ఒక విలేజెస్, ఒక 26 విలేజెస్ వక్ఫ్ బోర్డ్ అని డిక్లేర్ చేసుకున్నారంట వీళ్ళు, వక్ఫ్ బోర్డ్ వాళ్ళు. ఏంటండి ఇది? ఈ ఆర్బిటరీ మెథడ్ ఆపాల్సింది సాయి గారు. డెఫినెట్గా గుర్గావ్లో మన మీటింగ్లో అమిత్ షా గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్తున్నట్టు చేసి చూపిస్తారు. అదొకటి ఉంది ఆయనకి. ఓకే, వీ విల్ డూ ఇట్, వీ విల్ ఫిక్స్ ద థింగ్ నెక్స్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసారు. అంటే అయిపోయింది, ఇక ఇంకా డిస్కషన్ ఏం అక్కర్లేదు. మనకు అందరికి తెలుసు, దీనికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టారు. జగదంబికా పాల్ గారు చైర్మన్గా ఉన్న కమిటీని పెట్టారు. దాంట్లో 1,25,00,000 ఈమెయిల్స్ వచ్చినాయంట సాయి గారు. ఇదొక స్ట్రాటజీ. అది ఎవరు పంపించారని చెప్పట్లేదు, కానీ హిందూ వైపు నుంచి ఉంటుంది, ముస్లిం వైపు నుంచి ఉంటుంది. వీళ్ళందరూ మనం చూసాం, క్యూఆర్ కోడ్ పంపించండి, మెయిల్ పంపించండి అని పంపించారు. క్యూఆర్ కోడ్ పెడతారో ఈమెయిల్ పెడతారో ఏం కాదు, కానీ బీజేపీ హ్యాస్ డిసైడెడ్ ఇది వక్ఫ్ బోర్డ్ని స్క్రాప్ చేయబోతున్నా. డెఫినెట్లీ చేయాల్సిందే, ఎందుకంటే ఇట్ ఇస్ ద మోస్ట్ ఆర్బిటరీ థింగ్ దట్ వాస్ డన్ బై ద కాంగ్రెస్. ఎప్పుడో తీసేసిన లా ఇది. ఆ ల్యాండ్ తర్వాత ఇప్పుడు ఎవరెవరు ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారో
ఆ ల్యాండ్ అంతా మొన్న కూడా చూసుంటారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ట్వీట్ ఉంది సాయి గారు, అవును, చాలా గుట్టల బేగంపేటలో స్టోరీ చేశాను నేను. చూడండి, ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటున్నారు. ఎందుకంటే ఔరంగజీబ్ చెప్పారంట. ఔరంగజీబ్ చెప్పింది చూపిరా అంటే చెప్పారంట, అట్లనే చెప్పారు అంతే. మళ్ళీ ఆ ప్రూఫ్ కూడా అయితే ఔరంగజీబ్ గుర్రాలు వచ్చి అక్కడ గడ్డి తినా అంట, అంతే. అంటే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ అయిపోయింది. ఏం లాజిక్ సాయి గారు? వాట్ ఇస్ ద లాజిక్? మీరేది ఇస్లామిక్ కంట్రీలో లేదు ఈ లాస్, వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది అది? అదే అర్థం కాదు. అంటే ఏమైనా అంటే సేమ్ సెక్యులర్ అంటారు, మేము అదంటాం, మేము ఇదంటాం అంటారు. మోదీ గారు ఎట్లా చేశారు, ట్రిపుల్ తలాక్ ఎట్లా చేశారో అదే వేలో ఈ వక్ఫ్ బోర్డు కూడా పోతుంది. వక్ఫ్ బోర్డు ఉంటుంది, కానీ దెర్ విల్ బి అన్ ఆర్బిట్రరీ మెథడ్ని క్లాంప్ డౌన్ చేస్తారు. అండ్ దాంతోపాటు నేను దేనికన్నా ముందు తిరుమల గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పినట్ల, హిందూ దేవాలయ గుడులు ఉన్న భూములు, మన దగ్గర ఉన్న భక్తులు, మీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మీరు ఆర్గనైజ్ అయ్యి ల్యాండ్, మన ఒరిజినల్ ల్యాండ్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందని దాని రిటర్న్ ఎట్లా తీసుకోవాల్సిందని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేయాలి. దానికి ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు షుడ్ సపోర్ట్. తెలంగాణలో కూడా చేయొచ్చు. మనం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని బ్యాన్ చేసి పడేయాలి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసేసేయండి. ఎండోమెంట్స్ వాళ్ళే ఎంత ల్యాండ్ అమ్ముకున్నారో అది కూడా తెలియాలి మనకి. కరెక్ట్. ఎస్ సార్, నెక్స్ట్ అంశం ఇది. నిజంగా ల్యాండ్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇదే క్రమంలో ఉత్తరాఖండ్లోని కొన్ని గ్రామాల్లో వాళ్ళకి యాక్చువల్లీ సాంస్కృతికమైనటువంటి వాళ్ళ గుర్తింపు, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ నాశనం అవుతాయన్న దృక్పథంతో కొన్ని ఊళ్ళలో అయితే కొన్ని బోర్డులు వెలుస్తూ ఉన్నాయి. ఏంటంటే అవుట్ సైడర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భూమి అమ్మబడదు అన్నట్టుగా, ఇక్కడ కొనుక్కోవడానికి వీలు లేదు అని వాళ్ళ భూముల్ని వాళ్ళు కాపాడుకుంటున్న పరిస్థితి. నిజానికి ఇది మీరు ఇందాక అన్నారు, యాక్చువల్లీ వక్ఫ్ అనే ఒక నెపంతో జరుగుతున్నటువంటి ఆక్రమణ ఒకవైపు అయితే, ఇంకొక వైపు కొన్ని ఏరియాస్లో అదే పనిగా పాపులేషన్ డెమోగ్రఫీని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. అంటే ఇళ్ళు కొనుక్కోవడం దగ్గర నుంచి ఫ్లాట్స్ కానీ ఇవి కానీ అది ఒక చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మీరు రాజేంద్ర నగర్ కొన్ని ఏరియాలు నాకు చెప్పడానికి కూడా మనం కొన్ని ఉన్నాయి. కొన్ని కాలనీసే రాత్రికి రాత్రి మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను డార్జిలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రైవర్ చెప్తున్నాడు, ఆయన యాక్చువల్లీ గతంలో ఉన్న కుటుంబాలకి ఇప్పటి డెమోగ్రఫిక్స్కి చూస్తే అసలు బీభత్సమైన వ్యత్యాసం ఉంది, వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడ వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి అని కూడా అంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఉత్తరాఖండ్లోని విలేజెస్లో బయట వాళ్ళు కొనుక్కోవడానికి వీలు లేదు అని వెలసిన బోర్డులని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? మన అస్సాం నుంచి స్టార్ట్ చేయాలి సాయి గారు. ఇది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ గొడవ ఎందుకు చేశారు? కరెక్ట్. మా డెమోగ్రఫీ మారిపోతుంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు, హిందువులు కూడా సెటిల్ అయిపోతున్నారు, కానీ ముస్లిమ్స్తో పెద్ద థ్రెట్ వాళ్ళకి. ఎస్పెషలీ నార్త్ అస్సాం డిస్ట్రిక్ట్స్ మొత్తం మారిపోయింది. 24 కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం మెజారిటీ అయిపోయింది. ఇప్పుడు ఒక టైంలో అసలు మైనారిటీ ఉన్న ముస్లిం మెజారిటీ ఎట్లా అయిపోయారు? ఓవర్ నైట్ అది చేంజ్ కాదు కదా సాయి గారు. ఇది ఎక్కడో జరుగుతుంది. ఇప్పుడు మనం జార్ఖండ్లో చూస్తున్నాం, ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను చెప్పలేదు, ప్రధానమంత్రి చెప్పారు, జార్ఖండ్ హైకోర్టు చెప్పారు. మనం డిబేట్ కూడా చేసాం ఒక నేషనల్ రౌండప్లో దీని గురించి. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు మొత్తం ప్రొఫైల్ ఒక ట్రైబల్ స్టేట్, ఛత్తీస్గఢ్ లాగా జార్ఖండ్ ఇస్ ఆల్సో ట్రైబల్ స్టేట్. అక్కడ హిందూ దట్ ఈస్ ట్రైబల్ అమ్మాయిల్ని ముస్లిమ్స్ పెళ్లి చేసుకొని అలా హస్బెండ్ పేరేమో ముస్లిము, ఆమెమో ట్రైబల్గా ఉండిపోతుంది, ఎందుకంటే ట్రైబల్ రైట్స్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి. పిల్లలేమో ముస్లిమ్స్ పేర్లు పెట్టుకున్నారు. ఎట్లా అండి ఇది? ఎట్లా అలౌ చేస్తారు? దానికోసం ప్రధానమంత్రి గారు చెప్పారు జార్ఖండ్ ప్రొఫైల్ ఇస్ చేంజింగ్ టోటలీ. ట్రైబల్ ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు, ట్రైబల్ ల్యాండ్స్ కొనడానికి వీలు లేదు. మీరు అరకు వైపు వెళ్ళండి, చట్టం ఉంది, యూ కెనాట్ బై. నీలగిరీస్ వైపు వెళ్ళండి, యూ కెనాట్ బై. నార్త్ ఈస్ట్లో కూడా అదే రూల్స్ ఉన్నాయి. ఎట్లా కొనుక్కుంటున్నారు? ఎవరు చేస్తున్నారు? అక్కడున్న ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ జేఎంఎం గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా వీళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయండి, వీళ్ళ సిటిజన్షిప్ చెక్ చేయండి అని మొత్తం మారిపోయి, స్పెషల్లీ బీహార్ వైపు నుంచి వస్తున్న పాపులేషన్ మొత్తం మారిపోతుంది, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే పాపులేషన్ కూడా. దీన్ని సాయిగాలు అరికట్టాల్సిందే డెఫినెట్గా. దానికోసం మనం చూస్తున్నాం, ఈ అల్మోరాలో జరిగిన దాంట్లో ఈ విలేజెస్ బోర్డు పెట్టేశారు, మీరు ఇక్కడ ల్యాండ్ కొనలేదు చెప్పి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొడగులో ఒక టైంలో రూల్ ఉండేది సాయి గారు, అక్కడ కాఫీ ఎస్టేట్స్ అన్నిటికంటే కొడగులో బయట వాళ్ళు ల్యాండ్ కొనలేరు, ఒక రూల్ ఉండేది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, కేరళ నుంచి వచ్చిన డబ్బులు ఉన్న ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు, లీజ్లో తీసుకుంటున్నారు ల్యాండ్ అంతా. నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రెస్ట్ లేదు కాఫీ ప్లాంటేషన్ మీద, 3వ జనరేషన్ వస్తుంది ఇప్పుడు. మొత్తం ల్యాండ్ని వీళ్ళు లీజ్లో తీసుకొని వీళ్ళు నడిపించుకుంటున్నారు. ఇది అక్కడ కూడా డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోతుంది. సడన్గా కొడగులో ఆల్మోస్ట్ 10 to 15% పాపులేషన్ ముస్లిమ్స్ అయిపోయారు. ఓవర్ నైట్ మస్జిద్లు వచ్చేసినాయి. అక్కడ ఒక్క మస్జిద్ కూడా లేని ప్లేస్లో కూడా మస్జిద్లు వచ్చేసినాయి. సో ఎట్లా జరుగుతుంది? సో డెఫినెట్లీ ఈ స్ట్రాంగ్ ల్యాండ్ లాస్ కావాల్సింది సాయి గారు. మా ఊర్లో కూడా ఐ కెన్ టెల్ యూ, దీన్ని ల్యాండ్ జిహాద్ అంటారు. దీన్ని లవ్ జిహాద్ కాదు, ల్యాండ్ జిహాద్.
అంటే ఏం చేస్తారు, ఫస్ట్ మీ సాయి గారి దగ్గర వస్తారు, సాయి గారికి ఒక ఇల్లు ఉంది, సాయి గారు మీరు ఇల్లు అమ్మేసుకుంటారా, అవునండి ఆలోచిస్తున్నాను, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను ఒక 80 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను అంటారు. మీరు స్టన్ అయిపోతారు, నేను అడిగింది 80, ఈయన ఇస్తుంది 1 కోటి రూపాయలు ఏంట్రా అని. మీరు ఓకే అని చెప్పేసి అమ్మేసుకుంటారు. వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ పక్కన ఇంటికి వెళ్తాడు, అదే డైలాగ్ అక్కడ రిపీట్ చేస్తాడు. 5-6 ఇల్లు కొనుక్కున్న తర్వాత వాడు డైలాగ్ మారిపోతుంది. మిగతా వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడంతా ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసారు, మేము ఇక్కడ ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇల్లు లాస్ట్లో అమ్మేసుకుని వెళ్ళిపోతారు. మీకు ఇచ్చిన 80 లక్షలకి 1 కోటి రూపాయలకి వాడు ఇప్పుడు 50 లక్షలు ఇస్తా అంటాడు, కావాలంటే తీసుకోలేకుండా వెళ్ళు అంతే. సో ఈ కంప్లీట్ ఆక్యుపేషన్లో ఈ మారిపోతుంది. దానికి ఉత్తరాఖండ్లో వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ బోర్డు పెట్టేశారు. స్పెసిఫిక్గా వాళ్ళకి రిలీజన్ పేరు చెప్పారు, తర్వాత తీసేశారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి చెప్పారు ఇది కోర్టు కేసు అవుతుంది, అదే అవుతుంది, మేము ఆ ట్రెడిషనల్ ల్యాండ్లో ఎవరిని కొనడానికి అనుమతించాం. కల్చరల్ ఐడెంటిటీని మార్చేస్తున్నారు మీరు, బికాజ్ దే ఆర్ గర్వాలీస్, వాళ్ళు దే లివ్ ఇన్ ద హిల్స్, వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ సపరేట్గా ఉంది అస్సాంలో జరిగినట్లని. సో దాన్ని ఆపడానికి డెఫినెట్లీ ఈ అన్చెక్ ల్యాండ్ సేల్ ఆగాల్సిందే. మన దగ్గర కూడా చూస్తున్నాం, మీరు చెప్పినట్లు కొన్ని లొకాలిటీస్లో మొత్తం మారిపోతున్నాయి, ప్రొఫైలే మారిపోతుంది. సరే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పి మన ఎక్స్క్యూజ్లో ఉంటాం మనం, కానీ ట్రైబల్ ఏరియాస్లో మీరేం చెప్తారు, ఎందుకు జరుగుతుంది అట్లాంటిది? జార్ఖండ్లో ఎందుకు జరుగుతుంది, అస్సాంలో ఎందుకు జరుగుతుంది, జమ్మూలో జరిగింది, మీకు గుర్తుంటుంది. జమ్మూలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి రీసెటిల్ చేశారు రోహింగ్యాస్ని. అక్కడ ఎట్లా చేశారండి? ఇక్కడ మన దగ్గర లక్షద్వీప్ పరిస్థితి ఏంటి? రాజాసింగ్ గారు చూపించారు నాకు, సురేష్ గారు చూడండి, నా గోషామాయిల్ కౌన్సిల్ ఎంతమంది రోహింగ్యాలు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఓవైసీ వాళ్ళని చెప్పేసి. లక్షద్వీప్ అంతే సార్. దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఈ పర్టికులర్లీ వన్ సచ్ బోర్డ్ మనం చూసాం, ఈ లండా బ్లాక్ అని చెప్పేసి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కూడా అక్కడ పెట్టారు ఫస్ట్, ఉత్తరాఖండ్లో. లోకల్స్ అదే చెప్తున్నారు, మేము అలౌ చేయము, బయట వాళ్ళని ఇక్కడ రాకూడదు, దే ఆర్ బ్లాండ్. ఒక్కటి ఏంటంటే వీళ్ళు ఎందుకు ఉంటున్నారు, అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ మన అందరికి తెలుసు, షిమ్లాలో అవుట్ సైడర్స్ ల్యాండ్ కొనకూడదని హిమాచల్లో ఒక లా ఉండే, అప్పుడు కూడా ప్రియాంక వాద్రాని అలౌ చేశారు. ఆమె పెద్ద ఇల్లు కూడా కట్టుకుంది అక్కడ, మ్యాన్షన్ ప్యాలెస్ లాగా కట్టుకుంది అక్కడ ఒకటి. లా ఆమె ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్రియాంక వాద్రా, మన లాంటి వాళ్ళకి లా ఇస్ దేర్ అన్నమాట. సో వీళ్ళేం చేస్తారు, ఈ ఉత్తరాఖండ్ హిమాచల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి ప్రాపర్టీస్, సీనరీ చాలా బాగుంటుందని కొనేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకొని ప్రొఫైల్ చేంజ్ చేసేస్తున్నారు, టోపీలు వేసుకొని తిరుగుతారు, ఒక రిలీజియన్ లాగా టోపీలు వేసుకొని తిరుగుతారు. సో దాంతో అన్ని విలేజెస్ ఇంక్లూడింగ్ సుల్ట్ అనే ప్లేస్ ఉంది సాయి గారు, అక్కడ కూడా అదే జరుగుతుంది. సో దబ్బాస్వరాల అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా అంట. సో దాని తర్వాత వీళ్ళు ఈచ్ కేసులో ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉందని కొంచెం నడుస్తుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడున్న కమ్యూనిటీస్ వాళ్ళు దే స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ టు ఇట్, జరగకూడదని చెప్పి. ఇది అన్ని ప్లేసెస్లో ఇట్లనే ఉండాలన్నమాట, దట్ ప్రొఫైల్ మార్చకూడదు. యూ కెనాట్ చేంజ్ ద కల్చర్ ఆఫ్ అన్ అవుట్ సైడర్. అస్సాంలో అదే అన్నారు, మా కల్చర్, మా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు మీకు మండి అనే ఒక వర్డ్ కనిపించింది సాయి గారు ఎక్కడైనా రెస్టారెంట్లో? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? మొత్తం అదే. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ నేమ్. ఎక్కడి నుంచి వచ్చింది అది? కల్చరల్ ఇంపోజిషన్. ఇది వితౌట్ రియలైజింగ్ వీఆర్ ఏమని అంటారు, ఫుడ్డే కదా ఏమైపోతుంది అంటారు. ఫుడ్తోని మీ మైండ్ మార్చుతారు. ఒకే ప్లేట్లో తినడం ఏంటండి తొక్కలో? అది మండి ఆలోచించండి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యు ఆర్ ఇంపోజింగ్. ఎక్కడ మన దగ్గర ఉన్న పనీర్ కర్రీలో, లేకుంటే వెజిటబుల్ కర్రీలో, లేకుంటే ఈవెన్ చికెన్ కర్రీలు ఉన్నాయి, దానికి మండి తీసుకొచ్చారు సడన్గా. షవర్మా ఎక్కడి నుంచి వచ్చిందండి? యు ఆర్ చేంజింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ పీపుల్. కల్చర్ చేంజ్ అయిపోతుంది దాంతో. ఇది ఆపాల్సిన టైం వచ్చింది సాయి గారు, అండ్ వీ షుడ్ స్టాప్ దిస్. అండ్ ఐ థింక్ ఈ మెజర్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ఉత్తరాఖండ్, ఇది అన్ని స్టేట్స్లో చేయాల్సిందే. అండ్ డెఫినెట్లీ ముందుకెళ్తూ మనం ఈచ్ స్టేట్లో ప్రొఫైలింగ్ చేయాల్సి వస్తుంది. అది ఆల్రెడీ జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, అందరిది ఇక్కడే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వస్తుంది సార్, చాలా ఇంపార్టెంట్. ఎన్ఆర్సీ తీసుకొస్తే ఈ పర్టికులర్ ఏం జరుగుతుందో ఇప్పుడు దాన్ని డెఫినెట్లీ ఆపొచ్చు. కానీ ఎన్ఆర్సీ వచ్చేదాకా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎన్ఆర్సీ వస్తే మనకు ఈ స్టేట్లో ఎవడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాడు. కేరళ ఎగ్జాంపుల్ సాయి గారు, అక్కడ ఉన్న బెంగాలీలకి అక్కడ వాళ్ళు రేషన్ కార్డులు తీసుకున్నారు, ఇప్పుడు అక్కడున్న వాళ్ళు ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు. కేరళలో చాలా ప్లేసెస్లో ప్రొఫైలే మారిపోయింది. కేరళైట్స్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు బెంగాలీలు అస్సామీలు వచ్చేసారు అక్కడికి, పర్టికులర్లీ ఒక కమ్యూనిటీ నుంచి, అది కూడా మొత్తం బంగ్లాదేశ్ నుంచి. దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరున్నారు? సిపిఎం వాళ్ళు. మనోళ్ళే కాదా, వీళ్ళకి ఇంకా ఇద్దాం, ఇంకా మనం ఎక్కడ లాగుతుంది. రేపు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు కంప్లీట్గా. ఆల్రెడీ కటింగ్ సౌత్ అని మొదలుపెట్టారు,
ద్రావిడియన్ వాళ్ళు. ఇది సాయి గారు. అండ్ ఐ థింక్ వాట్ హెస్ బిన్ డన్ ఇన్ ఉత్తరాఖండ్ మిగతా స్టేట్స్లో కూడా రావచ్చు. దిస్ అ వార్నింగ్ ఫర్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. మీరు హిమాచల్లో కూడా ఇదే గొడవ నడుస్తుంది. అండ్ కాంగ్రెస్ వాళ్ళు మొన్న మీరు చూసారు, మన లాస్ట్ దాంట్లో కూడా డిబేట్ చేస్తాం. విక్రమాదిత్య సింగ్ ఇచ్చిన రూల్, రెస్టారెంట్ పైన బోర్డు పైన పేర్లు పెట్టాలని చెప్పేసి. అవును, దాని మీద పెద్ద గొడవ జరిగింది. ఆయన ఢిల్లీ పిలిపించారు, వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. కానీ ఇప్పుడు దాకా ఆయన ఆర్డర్ విత్డ్రా చేయలేదు. కరెక్ట్. సరిగా మరొక స్టోరీ మణిపూర్ నుంచి. ఇది ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన స్టేట్మెంట్. ఇది నిజానికి ఆర్మీ చీఫ్లు నాకు తెలిసి అంతకుముందు బిపిన్ రావత్ గారు ఉన్నప్పుడు 2.5 ఫ్రంట్ వార్ అని ఆయన మాట్లాడారు. యాక్చువల్లీ 2 ఫ్రంట్ వార్ అనుకుంటున్నారేమో, 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పడము. అండ్ ఆయన చాలా క్లియర్ గా కొన్ని అంశాల్లో చెప్పేది. ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆయన ఒక మాట అన్నారు, బ్యాటిల్ ఆఫ్ నారేటివ్స్ ఇది అని. మీరు కూడా చాలాసార్లు అన్నారు, ఇది మనం జనరల్గా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం చాలాసార్లు. అక్కడ ఏంటంటే ఇది కేవలం అదేదో అన్రెస్ట్ అని, పేదరికంలో ఉన్నదని, ఇంకోటని కాదు. ఇక్కడ నారేటివ్ వార్ జరుగుతోంది. కుకీలు, మేతీలు, వీళ్ళ వెనకాల విదేశీ శక్తులు, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రల్లో భాగంగా జరుగుతున్న పని అని. ఒకసారి దీన్ని విశ్లేషిస్తారా? బేసికల్లీ మణిపూర్ గురించి ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీడియా అన్నిటికంటే పెద్ద కల్ప్రిట్ సాయి గారు, స్పెషల్లీ కేరళ. అన్నిటికంటే ఎందుకంటే నేను చూస్తున్నా కేరళ గురించి విపరీతంగా చేశారు క్యాంపెయిన్. అక్కడ క్రిస్టియన్ చర్చ్లు తగలబెడుతున్నారు, హిందువులు అది చేస్తున్నారు, హిందువులు ఇది చేస్తున్నారు. లాస్ట్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వెళ్ళి చెప్పారు, ఢిల్లీ నుంచి వెళ్ళి వాళ్ళ క్రిస్టియన్ చర్చ్ వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఇక్కడ ఏం జరగట్లేదు, మీరు చెప్పిన అక్కడ ఏం లేదు అని పుస్తకం కూడా రాశారు వాళ్ళు ఒకటి. కానీ అప్పుడు కూడా లేదు జరుగుతుంది, మీరు బీజేపీ వైపు నుంచి మాట్లాడుతున్నారు. ఇది లాజిక్, ఇది బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అనేది ఇదే ఉపేంద్ర ద్వివేది గారు చెప్పింది. ఇన్సిడెంట్ ఇచ్చారు, ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. డ్రోన్తోని అటాక్ చేశారని చెప్పారు, పెద్ద చూపించారు మనకు వీడియో. డ్రోన్ వస్తుంది, మనుషులు పారిపోతున్నారు. ఇది ఒక సినిమా లాగా అయిపోతుంది అనమాట. మా దాంట్లో కేరళలో క్యాప్స్యూల్ అంటారు దీన్ని. సిపిఎం వాళ్ళు తయారు చేస్తారు, క్యాప్స్యూల్ తయారు చేస్తారు. ఇట్లాంటిది క్యాప్స్యూల్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఈ క్యాప్స్యూల్ ఏమవుతుందంటే డ్రోన్ అటాక్ జరిగింది, 900 మంది వస్తున్నారు మయన్మార్ నుంచి ట్రైన్గా. ఇది ఎవరు వేరే ఆర్డినరీ పీపుల్ చెప్పలేదు ఇది. దిస్ వాజ్ సెడ్ బై సంబడి ఇన్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ. కుల్దీప్ సింగ్ మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్, ఫస్ట్ ఆయన సాక్ చేయాలి యాక్చువల్లీ. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే మీరు బయట వెళ్ళి చెప్తారా అందరికీ? నోరు పూసుకొని మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. 900,000 మంది వస్తున్నారు అక్కడ నుంచి, 900 మంది వచ్చి అటాక్ చేయబోతున్నారు, మణిపూర్ మీద దాడి చేస్తారు. నౌ హీ సేయింగ్ అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కుడ్ నాట్ బి కొరాబరేటెడ్, అంటే దాన్ని మ్యాచ్ చేయలేకపోయామంటున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇదే ఆర్మీ చీఫ్ ఇస్ సేయింగ్ దట్ ఓన్లీ. మీరు ఒకటి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ అబౌట్? ఇది ఎక్కడ మొదలైంది? మన అందరూ తెలిసి ఎక్కడ మొదలైందని. ఇది ఆ రోజు హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం ఈ ఆంగ్లో కుకీ వార్ అనేది కాల పాతది, ఇక్కడ కాదు ఇది. ఆంగ్లో కుకీ వార్ టైంలో జరిగిన ఒక సెంటినరీ గేట్ ఉండే ఒకటి, ఆ గేట్ని ఎవరో తగలబెట్టారని చెప్పి గొడవ మొదలైంది. చూస్తే ఆ గేట్ అట్లనే ఉంది, కానీ పిక్చర్లు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా, నేను కూడా చూశాను. తగలబెట్టేశారు, గేట్ ఇట్లా కాలిపోతుంది, వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు చూస్తే అది కాదు, ఆ గేట్ అదే కాదు, ఎవడో తయారు చేసి ఇంకో గేట్ చేసి దాన్ని తగలబెట్టాడు. చూడండి ఎంత డీప్గా వెళ్తున్నారు వాళ్ళు. ద స్ట్రాటజీ ఈస్ టు క్రియేట్ ప్రాబ్లమ్. సో అదే ఆర్మీ చీఫ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ రియలీ లైక్ ద వే ఎక్స్ప్లెయిన్. ఆయన ఏమంటున్నారంటే, సి ప్రాబ్లమ్ ఇస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ మయన్మార్. అది లేదని చెప్పట్లేము మనం. కుకీ మిలిటెంట్స్ మయన్మార్లో ఉన్నారు. అక్కడ మయన్మార్ గవర్నమెంట్తో చాలా గొడవ నడుస్తుంది. నార్త్ మయన్మార్ ఇస్ అరకన్ ఏరియా ఇస్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్. అక్కడ ఇస్లామిస్ట్ ఉన్నారు, కుకీస్ ఉన్నారు, మిగతా అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ కమ్యూనిటీస్ కూడా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఆర్మీ వాళ్ళని కొట్టినప్పుడు, ఆర్మీ వాళ్ళ దాడి చేసినప్పుడు, ఆర్మీ వాళ్ళని బాంబ్ చేసినప్పుడు వాళ్ళు పారిపోయి మణిపూర్కి, మిజోరాంకి వెళ్తున్నారు. దే ఫ్లీయింగ్ ఇంటూ మణిపూర్ అండ్ మిజోరాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం దిస్ ఇస్. కానీ దాన్ని ట్విస్ట్ చేసి చూడండి, చాలామంది వచ్చి చేస్తున్నారు, చాలామంది టెర్రరిస్ట్ వచ్చేసారని చెప్పి వీళ్ళు వస్తారు, నెక్స్ట్ వారం తర్వాత వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇండియా లోపల ఎంటర్ కావట్లేదు, చెక్ పోస్ట్ దగ్గర ఉంటున్నాం. దీనికన్నా ముందు ఒక రూల్ ఉండే, 16 కిలోమీటర్స్ ఇండియా లోపల ఎంటర్ కావచ్చు, 16 కిలోమీటర్స్ మన వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు అనే రూల్ ఉండే. అది ఇప్పుడు తీసేశారు, ఏప్రిల్ నుంచి ఆ వీసా. ఇప్పుడు కావాలంటే వీసా తీసుకోవాలి ఇండియాకి రావాలంటే, బార్డర్ క్రాస్. ఫెన్సింగ్ కూడా పెడుతున్నాం, మనం లాస్ట్ వీక్ మాట్లాడాం, మనం కంప్లీట్ ఫెన్సింగ్ చేస్తున్నారు. కానీ ఈ డిస్ప్లేస్ పీపుల్ ఎక్కడ వెళ్తారు? అదే ఆయన అడుగుతున్నారు. వేర్ విల్ దే గో? మీ మీద దాడి చేస్తున్నారు, పరిగెత్తుకుంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు. సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇండియా క్రాస్ చేసేస్తారు అంతే. కానీ ద వే దట్ నెరేటివ్ ఇస్ స్పన్ అరౌండ్ యాజ్ ఇఫ్ మణిపూర్ మొత్తం కాలిపోతుంది, మణిపూర్లో అసలు ఏం లేదు, మణిపూర్లో హిందువులు దాడి చేస్తున్నారు, మణిపూర్లో అది చేస్తున్నారు, టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. అసలు సిచ్యువేషన్ ఈస్ ఆల్ డస్ట్ బికాస్ ఆఫ్ మీడియా. ఈ మీడియాని ఫస్ట్
ఈ ఫాల్స్ ఫ్యాక్ట్ చెక్ చేయడానికి గవర్నమెంట్ పవర్ కూడా తీసేశారు ఇప్పుడు కోర్టు, బాంబే హైకోర్టు. చేస్తే డెఫినెట్గా, బికాస్ వీళ్ళ మీద కేసు వేయాలి సాయి గారు. ఇది ఉపేంద్ర ద్వివేది గారు చాణక్య డైలాగ్లో చెప్పారు ఈ మాట అంతా. పీపుల్ హు ఆర్ కమింగ్ కమింగ్ అన్ఆర్మ్డ్, వేర్ విల్ దే గో? దే కమింగ్ ఫర్ షెల్టర్, అండ్ ఇండియా ఇస్ ద కంట్రీ విల్ మేక్ షూర్ దే ప్రొవైడెడ్ షెల్టర్ అండ్ ఫుడ్. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి తిండి పెట్టి తర్వాత కూల్ అయినప్పుడు రిటర్న్ పంపించేస్తాం వాళ్ళని అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్, ఎందుకంటే ఈ బిరేన్ సింగ్ గవర్నమెంట్ కూడా చెప్పారు ఇది చాలా తప్పది యాక్చువల్లీ. నేను చెప్పినట్లు ఈ బాంబు చేశారు, డ్రోన్స్ యూజ్ చేశారని చెప్పేసి, చైనా నుంచి తీసుకొచ్చి డ్రోన్స్ పెట్టి బాంబు. ఇప్పుడు చూస్తే అట్లా ఇన్సిడెంటే జరగలేదు సార్. సో కానీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, దాని డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్. సో ఇది ఫస్ట్ దీన్ని అరకట్టాలంటే సాయి గారు, వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ అవర్ మీడియా, సో హోల్ ఆఫ్ ఎ నేషన్ అప్రోచ్ అని చెప్తున్నారు ద్వివేది గారు. హోల్ ఆఫ్ ఎ నేషన్ అప్రోచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మణిపూర్. 26/11 అటాక్ అప్పుడు ఇదే కదా సార్ మీడియానే స్టోరీ. అప్పుడు దట్ టైం ఏంటంటే వి వర్ గివింగ్ లైవ్ ఇన్పుట్స్ టు పాకిస్తాన్, బర్ఖాదత్ లాంటి వాళ్ళు లైవ్ చూస్తూ టెర్రరిస్ట్ లోపల మన వాళ్ళ మీద దాడి. ఇక్కడ ముందు ఓల్డ్ సిటీలో ఒక డైలాగ్ ఉండే, అప్పుడు రైట్స్ నడుస్తుండే, మేము చాలా మంది ఇక్కడ తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. గణేష్ చతుర్థి కాగానే రైట్స్ ఉంటుంది, 3 రోజులు కర్ఫ్యూ ఉంటుంది. ఎవడంటే వచ్చి అంటాడు, అరే 300 మరిగా బాబు ఓల్డ్ సిటీ में అంటాడు, 300 మరిగా. అక్కడ దాకా వెళ్ళి అఫ్జల్గంజ్ దాకా వెళ్తే కిత్తే మరే రే 30 మరిగా అంటాడు. అంటే ఇక్కడ 300, అక్కడ 30 అయిపోయినాయి. అక్కడ మళ్ళీ అక్కడ దాకా కొంత ముందుకు వెళ్తే ఇంకా చాదర్ఘడ్ బ్రిడ్జ్ దాకా వెళ్తే కారే కిత్తే మరే కదరే, అరే 3 మరిగే కిదరే ఉస్మానియా యూనివర్సిటీ మార్గమే. అక్కడ నార్మల్గా చనిపోయిన మనిషిని మార్చరీలు వేశారు. అది 3 నుంచి 30, 30 నుంచి 300 ఇది. సో ఇది మనం డెఫినెట్గా సాయి గారు, ఇట్ ఇస్ టైమ్ దట్ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అనేది మన ఇంటలెక్చువల్ బాడీస్లో కూడా మనం డిబేట్ చేయాల్సిందే. బికాస్ దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ నా. ఈ నెరేటివ్ వార్నే మనం కాశ్మీర్లో ఒకసారి ఓడిపోయినాం, వీ వన్ ఇట్ బ్యాక్. గుజరాత్లో ఓడిపోయారు మోదీ గారు, బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ ఓడిపోయారు. అవును, ఈ రాజీవ్ సర్దాసాయి ఇట్లాంటి వాళ్ళు ఎన్డీటీవీ అప్పుడు వచ్చి క్యాంపెయిన్ చేసి 15 ఏళ్ళు అదే పనిగా నడిపించారు. ఇప్పుడు ఆ నెరేటివ్ వి హావ్ వన్ బికాస్ యూ కన్సిస్టెంట్లీ యూ హావ్ టు అటాక్. ఇప్పుడు నాలో ఉండాలి చాలా మంది అడుగుతారు, సురేష్ గారు మీరు చెప్పిన మాట బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని చెప్పి. అది నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పాల్సింది. ఇది సేమ్ థింగ్ అబౌట్ మణిపూర్ వాట్ ఐమ్ స్పీకింగ్ నౌ. ఇది బీజేపీ వాళ్ళు చెప్పాలండి, పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది కొత్త నేను ఎక్కడి నుంచో తయారు చేసి తీసుకురాలేదు. ద్వివేది గారు చెప్పారు, చాణక్య డైలాగ్స్ చూశాను, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్. బట్ ఈ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అండ్ దట్ ఈస్ వేర్ కాంగ్రెస్ ఇస్ విన్నింగ్ సాయి గారు. అబద్ధాల మీద అబద్ధాలు. రాహుల్ గాంధీ నిన్న చెప్పాడు ఈ అగ్నివీర్స్కి జీతం ఇవ్వట్లేదు అని చెప్పి. ఎక్కడండి ఇది? అగ్నివీర్స్కి జీతం ఇవ్వట్లేదంట ఎవడు? ఫైనలీ ఐ థింక్ మోదీ గారు అమిత్ షా గారు దాన్ని కౌంటర్ చేశారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కౌంటర్ చేయట్లేదు, ఆయన మీద కేసు వేయట్లేదు. సో ఈ సేయింగ్ ఆన్ ఫాల్స్హుడ్ ఆఫ్టర్ ఫాల్స్హుడ్. హర్యానాలో వెళ్ళి చెప్తున్నాడు, ఈ అగ్నివీర్లకు మీ కొడుకులకి కూతుర్లకి జీతం రావట్లేదు, వాళ్ళు చూడు ఆర్మీలు వెళ్ళి తిండి లేదంట వాళ్ళకి అంటున్నాడు. ఏంటిది? ఈ నెరేటివ్ బ్యాటిల్ హ్యాస్ టు బి వన్. అండ్ ఇది గోబెల్స్ చేశారు, అప్పుడు చూపించారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ ఎట్లా చేశాడు అనేది. గోబెల్స్ ప్రచారం. యూ క్యాన్ కీప్ ఆన్ రిపీటింగ్ ఎ లై అండ్ దెన్ విత్ ద హోప్ దట్ విల్ బి ద ట్రూత్. అండ్ అది జరిగింది సార్ మణిపూర్లో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్ల గారు, చాలా విషయాలు అద్భుతంగా వివరించారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ NH ప్రైమ్ OTT ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.